మొదట్లోని కొంత బాధపడ్డట్టు కొన్ని వార్తలైతే వచ్చాయండి. అంటే మీకు సీటు ఇవ్వలేకపోయినందుకు. ఆయన వచ్చినందుకు సార్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఇంకొక రోజులో రాబోతుంది. ఇక్కడ పిఠాపురం ఫలితం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు, రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో వర్మ గారు నా గెలుపు మీ చేతిలో పెడతాం గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి అంటే సపోర్ట్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఓడించడాన్ని మటుకు వైసీపీ నాయకులు జగన్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఆ సమయంలో అంటే మీకు కొన్ని ఆఫర్స్ వచ్చాయని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. నిజముందా సార్ అందులోని? ఈ పొలిటికల్ పార్టీ కూడా ఎదట పార్టీని వీక్ చేయడానికి కానీ కళ్యాణ్ గారి విజయం సాఫీగా సాగుతుందని చెప్పి చాలా వాటిలో చెప్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా గెలవబోతున్నారని చెప్తున్నారు. చాలా చోట్ల చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారి విషయంలో మాత్రం టైట్ ఫైట్. అంటే యాక్చువల్గా వైసీపీ వాళ్ళు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడిగా చంద్రబాబు గారికి ఆయన ఊడిగంగి చేస్తున్నారు, ఇలా రకరకాల మాట్లాడినారు. యాక్చువల్గా నాకు ఇక్కడ బాగా వినిపించిన మాట ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి కూటమికి ఫేవర్గా రావడానికి కారణం చంద్రబాబు గారి జైలు ఉదంతం. 100% ఇచ్చేదంటే హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఇప్పుడు మనం పిఠాపురంలో ఉన్నామండి. పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గారు ఎలా గుర్తొస్తారో అలాగే పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారు కూడా అలాగే గుర్తొస్తారు. ఈ ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ఇంకొక రోజు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో పిఠాపురం పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం వర్మ గారితో మాట్లాడి సమకాలీన రాజకీయాల మీద ఆయన అభిప్రాయాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. పిఠాపురం అనగానే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయగానే పిఠాపురంకి బాగా పేరు వచ్చింది. జనంలోకి వెళ్ళినప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇమేజ్ ఉందో అలాగే మా ఎక్స్ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అంటే వాళ్ళు అంటుంది అయితే మా ఎమ్మెల్యే వర్మ గారేనే అంటున్నారు. వర్మ గారికి కూడా అంతే పేరుంది మీకు. సో అది ఎలా సంపాదించుకున్నారు సార్? అంత మాస్ ఫాలోయింగ్ ఎలా వచ్చిందంటారు? ఇది 22 సంవత్సరాల కష్టం. నాకు పెద్ద కుటుంబం, నియోజకవర్గ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాను. 20 సంవత్సరాలు కూడా వాళ్ళందరితో కలిసి ఉన్నాను. వాళ్ళకి ఏ మంచి చెడ్లు వచ్చినా అలాగే నాకు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు. ఒక కుటుంబంలా ఉన్నాం పిఠాపురం నియోజకవర్గం అంతా. ఓకే, అదే వారి అభిమానం. అంటే ఆ మధ్య నేను చాలామంది పబ్లిక్ దగ్గరికి వెళ్ళానండి. అంటే సీటు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని తెలిసిన తర్వాత చాలామంది దగ్గరికి వెళ్ళాను. చాలామంది ఏమన్నారంటే పబ్లిక్, మాకు వర్మ గారు ఉంటే బాగుండేది. సరే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, దానికి కూడా మాకు ఆనందంగానే ఉంది, ఎందుకంటే ఆయన ద్వారా పిఠాపురం కొంచెం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ వర్మ గారు మాకు అందుబాటులో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే మాకు వర్మ గారే మా ఎమ్మెల్యేగా మేము భావిస్తూ ఉంటాం, ఇప్పుడు కూడా ఆయన పోటీ చేసినా చేయకపోయినా, ఇట్లాగని అన్నారు. సరే, అంటే మీరు ఆ సందర్భంలో మొదట్లోని కొంత బాధపడ్డట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. అంటే మీకు సీటు ఇవ్వలేకపోయినందుకు అట్లాంటిది ఏమైనా ఉందా సార్? జనరల్గా ఉంటుంది కదా, అదే ఆయన వచ్చినందుకు ఇది కాదు. ఆయన్ని రాకని నేను 4 నెలల క్రితం స్వాగతించాను. ఓకే, మాకు ఏ బాధ ఉన్నా మా అధ్యక్షుడు, మేము కుటుంబంలో సమస్య ఇది, అది మేము ఇద్దరం మాట్లాడుకోవడం. నాకు తండ్రి సమానం చంద్రబాబు నాయుడు గారు. మా ఏదున్నా ఆయనకి ఎదురుగుండా చెప్పుకోవడం కానీ, ఆయన ఇలా చేయాలని కానీ, ఆయన ఆదేశాలకు అనుగుణంగానే పార్టీ లైన్లో వెళ్ళాం. సార్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ ఇంకొక రోజులో రాబోతుంది. సో మీరేమనుకుంటున్నారండి, ఇక్కడ పిఠాపురం ఫలితం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటారు. అంటే భారీ మెజార్టీ అంటే యాక్చువల్గా అభిమానులు అయితే 1,00,000 ఓట్ల మెజార్టీ అని చెప్తున్నారు. మీరు ఎంతని చెప్తారండి? మెజార్టీ ఎంత ఉండొచ్చు? 60,000 తగ్గకుండా పైన ఎంత రావచ్చు. అంటే కాదు సార్, ఎలక్షన్ తర్వాత మీరు అంటే ఇక్కడ పరిస్థితుల మీద ఎలక్షనీరింగ్ ఎలా జరిగిందో ఇలాంటివన్నీ అంటే కొంత రీసెర్చ్ చేసిన ఉందా సార్? అది ఉంది, 50,000-60,000 మధ్యన మా ఎక్స్పెక్టేషన్ ఉంది. దానిపైన ఎంతైనా రావచ్చు. సార్ అప్పట్లోని యాక్చువల్గా వైసీపీ వాళ్ళు
అంటే అది తప్పు కూడా కాదు. ఎందుకంటే వైరుపక్షాలంటే అవతల వ్యక్తిని ప్రత్యర్థిని ఓడించడానికి ఏమైనా చేస్తారు అన్ని రకాలుగా. మీ పార్టీ కూడా అందులో తక్కువేం లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. అంటే వాళ్ళు సోషల్ నెట్వర్క్లో వాళ్ళు ఎలా చేశారో మీరు దానికి ఎదుర్కోవడానికి అలాగే చేశారు, అలాగే మీరు చేస్తున్నారని వాళ్ళు కూడా చేసినట్టు చాలా సందర్భాల్లో మనం తెలుస్తూ ఉంది. యాక్చువల్గా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి అంటే సపోర్ట్ చేయట్లేదు. ఆయన ఇంటర్నల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఆయన ఎదురుగా చేస్తానని అన్నారు, కానీ ఆయన అయితే ఆ మూడ్లో లేరు. వర్మ గారే పవన్ కళ్యాణ్ గారిని ఓడించబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. అలాంటివి మీ దృష్టికి వచ్చేసారు అప్పట్లోని అంటే ఎలక్షన్ ముందు? కుక్కల బోళ్ళు మరుగుతుంటాయండి. నా మనస్సాక్షిగా నేను పనిచేస్తున్నాను లేదా అన్నది ఒకటి. రెండోది, నాకు చంద్రబాబు నాయుడు గారు తండ్రి సమానం. ఆయనకి అయిన ఆదేశం, ఆయనకి నేను మాట ఇచ్చాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను మాట ఇచ్చాను. ఒకసారి వర్మ మాటిస్తే నా ప్రాణాలు పోయినా సరే వెనక్కి తగ్గేది ఉండదు. అంతేగాని ఆ విధంగా వెళ్ళాను తప్పితే, అసలు ఆయన ఇక్కడ నమ్మి వచ్చారు. నమ్మి వచ్చినప్పుడు గెలిపించవలసిన బాధ్యత మాది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో వర్మ గారు నా గెలుపు మీ చేతిలో పెడుతున్నానని ఆయన అంత స్థాయి మనిషి నాకు చెప్పారు. అంతే బాధ్యతగా గెలిపించి నేను ఆయన పంపించవలసిన బాధ్యత నాకు ఉంది. ఈ ప్రాసెస్లో ఎవరిని మొరిగినా నేను పట్టించుకునే మనిషిని కాదు, పట్టించుకొని కూడా. ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి నేను పనిచేశాను లేదా, నాకు తెలుసు నేను పనిచేశాను లేదా, ప్రజలకు తెలుసు. ముఖ్యంగా ప్రజలకు, పిఠాపురం ప్రజలకు తెలుసు. ప్రతి ఒక్కరిని మీటింగులు పెట్టి రాత్రి 12 వరకు కూడా ఓటు షిఫ్ట్ ఎలా చేయాలి, ఓటు ఎందుకు వేయాలి అని ఎడ్యుకేట్ చేసి నా గురించి వేయండి, మీరు ఓటు వేయాలి. ఆఖరికి 2014లో మన దొంగరం గుర్తు, ఇప్పుడు నాది గ్లాసు గుర్తు, నాదే గ్లాసు గుర్తు అనుకోండి, మీరు ఓటు వేయండి, అన్ని కష్ట సుఖాల్లో మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి, ప్రజలకు ఏదో సేవ చేయాలని వచ్చిన వ్యక్తి తప్పితే వేరే ఆలోచనతో వచ్చిన వ్యక్తి కాదు. అందుచేత మనం గెలిపించాలని చెప్పి, ఆయన గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఓట్ని 99% షిఫ్ట్ చేశాం జనసేనకి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలన్నీ పరిగణలోకి తీసుకుంటే పిఠాపురంలో అంటే టీడీపీ ఓట్ షిఫ్టింగ్ అనేది జనసేనకి ఎక్కువ శాతం వెళ్ళిందని అనుకోవచ్చా సార్? మోర్ దాన్ 90% మోర్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ షిఫ్టింగ్ అనేది, షేరింగ్ అనేది, ఓట్ షేరింగ్ అనేది ఏ విధంగా ఉందని అనుకుంటున్నారు సార్? చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎంచేతంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఓటు చేయకుండా ఉండాలి అని ఒక నినాదంతో పొత్తు పెట్టారు. ఆ స్లోగను, కళ్యాణ్ గారి స్లోగను ప్రతి ఒక్క సామాన్యుడి మైండ్లోకి వెళ్ళింది. వైసీపీకి ఓటేసేవాడు కదా కూడా, ఈ ఓటేస్తే ఓడిపోతాడు, నగ్గడం ఎలాగన్నా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు ఓటు చేయకుండా ఓటు అట్టేస్తే గవర్నమెంట్ మారుతుంది కదా, వీడికి వేసినా ఒకటే అని ఆలోచనలో కూడా కొంత ఓటింగ్ వచ్చింది. అంటే ఆ స్లోగన్ ఏం వెళ్ళిందంటే దుర్మార్గపు పరిపాలన అన్నది ప్రజలకు తెలిసింది. దాన్ని ఒక రాక్షసుని ఎదుర్కోవాలంటే దేవతల బోళ్ళ మంది గ్రూప్ కడితే కానీ రాక్షసుని కొట్టలేరు. పూర్వం నుంచి మన పురాణాల నుంచి ఉంది. అలాగే ఇక్కడ ఒక చెడుని ఎదుర్కోవాలన్నప్పుడు మంచి ఆలోచన వ్యక్తులందరూ కూడా కలిసి చెడుని పారద్రోలాలి. అందులో భాగమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సార్, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పిఠాపురం వచ్చినప్పుడు మీ మేనేజర్ చూసి, మీ అభిమానులు చూసి ఫిదా అయిపోయారని విన్నాను, నిజమేనా అండి? ఆయన పెద్ద మనిషి, ఆయన కూడా చాలా గౌరవం, సాంప్రదాయం, సంస్కారం ఉన్న మనిషి. నేను అంత అలాగ ఉంటారని కూడా నేను ఊహించలేదు. బయట అందరూ అనుకునే వ్యక్తి వేరు. నిజంగా చెప్పాలంటే ఆయన ఏదో ఒకటి ఈ రాష్ట్రంలో ప్రజలకు చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి పేదవాడికి ఎంతో కొంత సహకారం చేయాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేస్తారో అదేవిధంగా ఆలోచిస్తూ 10 ఏళ్ళు, సుమారు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పార్టీ పికప్ అవ్వకపోయినా సరే నేను ప్రశ్నిస్తాను, రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి ఆలోచనతో మరి సినిమాలు ఇవన్నీ వదిలేసి పనిచేసిన వ్యక్తి. అలాగే ఆయన కష్టార్జితం 35 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఆయన మీద అభిమానం పెరుగుద్ది ఎవరికైనా. నిజంగా కరెక్ట్గా మనం పాజిటివ్ దృక్పథంతో చూస్తే రాజకీయ కోణం పక్కన పెట్టి ఆయన్ని చూసి కొంత నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందని తెలియజేస్తాం.
సార్ పవన్ కళ్యాణ్ గారిని అంటే ఈ నెల రోజులుగా చాలా దగ్గరగా మీరు ఆయన ప్రయాణించారు కదండి. ఆయన మొట్టమొదటిసారిగా మీ ఇంటికి వచ్చి మీ తల్లిగారికి పాదాభివందనం ఏదో చేయడం జరిగిందని నేను వార్తల్లో చూశాను. అప్పుడు ఏమన్నారు సార్ ఆయన వచ్చి, అంటే ఇక్కడికి వచ్చి? ఆశీర్వదించమన్నారు. ఏదైనా తల్లిగారు అని సరే, మా తల్లిగారి వయసు కూడా 76, 77 ఉంటాయి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం అంటే అదే చెప్తున్నాం కదా, ఆయనకు ఒక సంప్రదాయం, ఒక పద్ధతి గల మనిషి. అదే పద్ధతిగా మా ఇంటికి రావాల్సిన పనేమీ లేదు ఆయన. అంటే ఆయన యొక్క సంస్కారం అది. ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి ఉండి కూడా మరి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంకా కసిగా పనిచేయాలి ఈ వ్యక్తి గురించి అని ఒక ఆలోచన నాలో పుట్టి. సార్ మీరు ఆ సమయంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారని తెలిసిందండి. లేదండి, అంటే మీరు నా దగ్గరికి రాకూడదు, నేనే మీ దగ్గరికి రావాలి అన్నారు. ఏమన్నారు సార్? ముందు చంద్రబాబు నాయుడు గారు పంపించిన మళ్ళీ కానీ నేను పద్ధతిగా ముందు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు 100 సార్లు నా దగ్గర రావచ్చు, నాకు ఇబ్బందిగా ఉందని అన్నారు. అంటే వచ్చినందుకు ఇబ్బంది కాదు, సిస్టమ్ డీవియేట్ అయిందని ఇబ్బంది పడ్డారు. ఓకే, నేనే ముందు వెళ్ళాలని. ఆయన్ని చూసినప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఈ నెల రోజులు ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నారు. ఎందుకంటే మీరు యాక్చువల్గా ఆయన విజయంలో వర్మ గారి పాత్ర చాలా కీలకం అని చెప్పి బయట అంటే చాలామంది చెప్తూ ఉన్నారు. ఆయన విజయం సాధిస్తే, అంటే విజయం సాధిస్తారనే అందరూ అనుకుంటున్నారు. మీరు ఆల్రెడీ సాధించారంటారా? నిజమే సార్? 100% ఆయన ఎలక్టెడ్. అఫీషియల్ సర్టిఫికేట్ గురించి వస్తున్నాం. ఓకే, సరే అఫీషియల్ సర్టిఫికేట్ అన్నారు కదా మీరు. సరే, ఆయన విజయంలో మన వర్మ గారు చాలా కీలకంగా పాత్ర పోషించారు అని అన్నారు చాలామంది. అంటే మీరు అంటే యాక్చువల్గా మీరు ఎమ్మెల్యేగా చాలా కాలం నుంచి పిఠాపురాన్నే అంటే పెట్టుకుని ఉన్నారు. 2014లో కదండి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అంటే మీకు సీట్ రాకపోవడం వలన, టీడీపీ సీట్ ఇవ్వకపోవడం వలన రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి మళ్ళీ అందులో చెప్పి పోటీ చేశాను. చంద్రబాబు నాయుడు చెప్పారు సార్, చెప్పి పోటీ చేశాను. మళ్ళీ నేను పార్టీలోకి వస్తాను, మీరు తీసుకోపోతే మా ఇంటి దగ్గర కూర్చుని మా భార్య పిల్లలను ధర్నా చేస్తామని చెప్పాను. అప్పుడు సార్ అంటే మీకు కాకుండా వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడానికి కారణాలు ఏంటి సార్? ఏమైనా ఉన్నాయండి? అంటే వర్మకి కులం లేదు, అన్ని కులాలు కలిస్తే వర్మ. క్యాస్ట్ ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్ చూస్తే అప్పుడు సార్ కొంచెం భయపడడం, కొన్ని ఒత్తిళ్ళు కూడా రావడం జరిగింది. చేశారు అది. దాంతో ప్రజలు కోరిక మీద, ఒత్తిడి మీద నేను నిలబడదు. నేను వేయలేదు నామినేషన్. 20,000 మంది ప్రజలు ఆఫీసులోంచి నన్ను ఎత్తుకుని 3 కిలోమీటర్లు నడిచి తీసుకెళ్ళి నామినేషన్ వేయించారు. 25,000 మంది ప్రజలు. ఆ సమయంలో మీకు వైసీపీ నుంచి కానీ ఇంకా ఇతర పార్టీల నుంచి జనరల్గా వాళ్ళు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎదటి పార్టీ నుంచి లాక్కుని లబ్ధి పొందాలని చూస్తుంటారు. అది ఫార్మల్గా జనరల్గా మన పార్టీ అని అలా చేస్తాం. వాళ్ళు ఆ విధానంలో ఉన్నారు. కానీ నా క్యారెక్టర్ ఆ విధానానికి లొంగిపోయే క్యారెక్టర్ కాదు. కాబట్టి మనం ఏదన్నా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తప్పితే నాకు వేరే ఆలోచన. సార్, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ వాళ్ళు సర్వశక్తులు ఒడ్డారు. ఎందుకంటే ఒకవైపు కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు. సో చాలామంది నాయకులు అంటే మన జగన్ గారు ఆయన పులివెందుల ఎన్నికని అంటే అందులో పోటీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడించడాన్ని మట్టుకు వైసీపీ నాయకులు జగన్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఆ సమయంలో మీకు కొంతమంది డబ్బులు ఇవ్వడానికి కానీ లేకపోతే పదవులు ఇస్తామని చెప్పి అంటే మీకు కొన్ని ఆఫర్స్ వచ్చాయని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయండి. నిజముందా సార్ అందులోని? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చెప్పాను కదా, ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎదట పార్టీని వీక్ చేయడానికి కానీ ఎదట వ్యక్తిని దెబ్బతీయడానికి కానీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అక్కడున్న క్యారెక్టర్ గల వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ముందుకెళ్ళాలి. కాదు సార్, సరే అంటే మీ విషయంలో సరే వాళ్ళ ఆటలు సాగలేదు అని అనుకుందాం. అంటే కాదు, మీకు ఆఫర్ వచ్చిందా సార్? ఇలాంటి ఆఫర్ అది జనరల్గా మామూలుగా జరిగి ఉండే వ్యవస్థ కదా అది. మనం కూడా ఇప్పుడు అక్కడ ఎవరైనా డిఫర్ అవుతే నేను ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా చేస్తుంటాను. వెంటనే క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవి మామూలు, అవి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది పొలిటికల్ పార్టీలో సర్వసాధారణం ప్రతి చోట. సార్, ఎలక్షన్ ముందు వరకు మీకు ఇక్కడ ఈ ఎన్నిక ఏమని అనిపించేదండి? పవన్ కళ్యాణ్ గారి పోటీ ఎన్నికని అంటే ఏ విధంగా చూసేవారు? అంటే కాన్ఫిడెంట్గా ఎలాగైనా పక్కాగా ఇందాకలు అన్నారు కదండి, 50-60 వేల ఓట్ల కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, తక్కువ 60,000 ఓట్ల మెజార్టీ అన్నారు కదండి. ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద అనిపించిందా, లేకపోతే రోజులు గడిచే కొద్దీ ఆయన ఆదరణ అనేది అలాగే అనిపించిందా?
నాకైతే గెలుస్తారని నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ తీసుకురావాలన్న టార్గెట్లో నేను ఉన్నాను. దాంతో ఓట్ షిఫ్టింగ్ మీద దృష్టి ఎక్కువ పెట్టి ఎక్కడికెక్కడ గ్రామాల్లో మీటింగ్ పెట్టి బీసీలు ఎస్సీలు మిగిలిన కమ్యూనిటీలన్నీ మీటింగ్ పెట్టి గెలిపించడానికి ఎందుకు గెలిపించాలి అన్నది ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాను. ఆయన యొక్క క్యారెక్టరు, ఆయన 10 ఏళ్ళ నుంచి పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ గారు, రైతుల కోసం ఆయన కష్టార్జితం ఇచ్చింది కానివ్వండి. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉండాలి. అంటే అక్కడ క్వశ్చన్ ఏమొచ్చిందంటే నేను పక్కకు జరుగుతానమ్మని ఒక భయం ఆలోచన ఉండేది వాళ్ళకి. లేదు నేను వీళ్ళకి ప్రజలకి నేను నిరంతరం ఇదివరకు ఎలా ఉన్నానో అదేవిధంగా మీ కష్టాల్లో నేను ఉంటానని చెప్పి కూడా హామీ ఇచ్చాను. దాంతో ఓట్ షిఫ్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా జరిగింది. సార్ ఇప్పుడు అంటే ఇంకా 1 డే ఉంది, అంటే ఏ విధంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారండి ఫలితం, రాజకీయ ఫలితం 2014 40 సర్వేలు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్, 35 ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ కూటమికి చెప్పారు. అనుకోవడం ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. 4వ తారీఖు నాడు అత్యధిక మెజార్టీతో రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, ఎగ్జిట్ పోల్స్ మీద అంటే మీకు తెలియదు ఏం కాదు, అంటే సీనియర్ రాజకీయ నాయకులు ఎన్నో ఎగ్జిట్ పోల్స్ చూసుంటారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో చాలా మటుకు కూడా అంటే శాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే దగ్గరికి ఆ నెంబరు ఏదైతే చాలామంది ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి రకరకాల నెంబర్లు అయితే చెప్తున్నారు, కానీ చాలా దగ్గరగా వెళ్ళిన అంటే ఫలితానికి దగ్గరగా వెళ్ళిన ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువ ఉంటాయి కదండి. మీరు ఇప్పుడు అన్నారు 35 ఎగ్జిట్ అంటే సంస్థలు మాకు ఫేవర్గా ఇచ్చారు. నేషనల్ సర్వీస్ కూడా ఇచ్చారు, ఇండియా టుడే కానీ CNN కానీ రిపబ్లిక్ టీవీ కానీ. అంటే వీటన్నిటికంటే మాకు దగ్గరగా ప్రజల్లో చూసి దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ 100% అంటే మన కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలియజేస్తుంది. సార్ ఇప్పుడు చంద్రబాబు గారితో మీకు ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అని చాలాసార్లు విన్నానండి. అంటే ఇందాక కూడా అన్నారు ఆ మాట, ఒక పితృ సమానులు ఇలాగని. యాక్చువల్గా నేను నా దగ్గర ఒక ఆడియో ఉందండి చంద్రబాబు గారిది. సో ఆడియో వినిపించి అడుగుతాను క్వశ్చన్. ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి వీడియో కూడా ఉందండి. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిపించి బుజ్జగించారని, వర్మ గారు పార్టీ మీద అధినాయకత్వం మీద అలిగారని రకరకాల వార్తలు అయితే వచ్చాయండి. ఇంకా మీడియాలో అయితే విపరీతమైన వైరల్ అయ్యాయి చాలా మటుకు, అంటే మీ మీద కథనాలు. ఇంక చంద్రబాబు గారు బుజ్జగించి ఈ విధంగా చెప్పడం వల్లనే వర్మ గారు ఇంకా మెత్తబడ్డారు ఇట్లాగని. సరే, అంటే ఇప్పుడు చంద్రబాబు గారు సభాముఖంగా చెప్పిన మాటలు ఇవి. అంటే యాక్చువల్గా ఈ సమయంలో అంటే మీరు కొంత బాధపడ్డ మాట వాస్తవం అని ఇందాక అన్నారు కదండి. ఆ సమయంలో మీరు వెళ్ళిన వెంటనే ఏమన్నారు చంద్రబాబు గారు? వెళ్ళిన వెంటనే అంటే ఏ పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చి అంటే రెండవది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం, ఆయన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చీఫ్. ఆయన ఎక్కడ టిక్ పెడితే అక్కడ సీట్ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఆనర్ చేయాలి. అక్కడున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ని సముదాయించుకుని సపోర్ట్ చేయవలసిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాసెస్లో మాకు లీడర్కి కొంత ఇబ్బంది వచ్చినప్పుడు తండ్రి కొడుకు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, వాస్తవ పరిస్థితి నాకు చెప్పాక పవన్ కళ్యాణ్ గారు 144 సీట్లు సపోర్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ 21 సీట్లు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో పిఠాపురం కీలకం. ఆయన అడిగాక నో అనడానికి కుదరదు. ఒక పార్టీ అధ్యక్షుడు అడిగినప్పుడు ఆనర్ చేయాలి. ఆ విధంగా ఆనర్ చేసామని తెలిసాక
ఈ హానర్ చేసిన దాంట్లో నా భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన డిస్కషన్లో నేను అర్థం చేసుకుని నేను వెంటనే సపోర్టు మరుసటి రోజే నేను కార్యక్రమాలు మొదలెట్టాను. కాదు సార్, ఇప్పుడు సభాముఖంగా ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే మీకు ఎమ్మెల్సీ ఇస్తానని, ఎట్ ద సేమ్ టైం క్షత్రియ అదే కార్పొరేషన్ ఏదైనా పెట్టినప్పుడు అంటే ఒక బాధ్యతయుతమైన పదవి కూడా ఇస్తారని కూడా ఇందాక అన్నారు కదండి, అది ముందే మీకు చెప్పారా సార్ ఆ రోజు? అంటే మీరు ఆయన కలిసినప్పుడు నేను ఆయన అడిగింది పురుషోత్తపట్నం ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 చేయాలని అడిగాను. ఆయన అన్నీ చేస్తా ఉన్నారు. ఇవన్నారా? ఇప్పుడు ఇద్దరు అధ్యక్షులు నాకు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. నా సర్వీసెస్, నా యొక్క సేవలు ఎక్కడ అవసరం అన్నది వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరూ నిర్ణయించుకుని నా సేవలు ఎక్కడ పెడితే నేను అక్కడ పనిచేస్తాను. సార్, వైసీపీ వాళ్ళు ఒక మాట అంటూ ఉన్నారు, అంటే పిఠాపురంలో అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ మాటలు మీకు చెప్తూ ఉన్నాను, వాళ్ళ వ్యాఖ్యలు, కొంతమంది నాయకుల వ్యాఖ్యలు చెప్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు, గెలిస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు, వర్మ గారు అనధికార ఎమ్మెల్యే అని అంటూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అది తప్పండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే, నేను ఎలాగవుతాను? అంటే చక్రం తిప్పేదంతా వర్మగారే అంటున్నారు. చక్రాల్లోనే ఉంగరాలు తిప్పడానికి ఏముండవు. ఆయనకి సపోర్ట్గా ఏదైనా ఆయన నాకు వర్క్ అసైన్ చేస్తే వర్క్ అటెండ్ అవుతాను. ఆయనే ఎమ్మెల్యే అవుతారు, పిఠాపురం ఎమ్మెల్యే. ఆయన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆయన. ఏదైనా ఏదే కూటమిలో నేను పార్ట్నర్గా వరం గారు ఈ వర్క్ ఏదైనా చూడండి అని ఆయన ఆదేశిస్తే చూస్తాం, అంతవరకే తప్పితే ఆ లిమిట్స్ దాటి మనం కూడా ఉన్నాం. సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇందాక సర్వేల విషయం వచ్చింది కదండి, అంటే సర్వేలు ఎన్నున్నా కూడా పార్టీలు కూడా అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి. అందులో చంద్రబాబు గారు అయితే చాలా అంటే ఇలాంటి విషయాల్లో చాలా ముందు ఉంటారు, ఎందుకంటే ఆయన టెక్నాలజీ ఇలాంటివన్నీ ఎక్కువ ఫాలో అవుతుంటారు. అదంతా చాలామంది పరిశీలకులు వాళ్ళు చెప్తూ ఉంటారు, అనలిస్టులు అందరినీ. సో అట్లాగా ఎలక్షన్ తర్వాత చంద్రబాబు గారు ఏమైనా సర్వే చేయించి మీలాంటి నాయకులతో షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా సార్? 120 బేస్లేనండి, దానికి ఇంకా ఎక్స్ట్రా వస్తాయండి. బేస్లైన్ అంటే మినిమం వచ్చి 120 సర్వేలో వచ్చింది. సర్వేలో మీ పార్టీ సర్వేలో ఇంకా దానికి తగ్గట్టు టఫ్ సీట్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా యాడ్ అవుతాయి. కాబట్టి మినిమం 120 అన్నది కన్ఫర్మ్. మోర్ దాన్ 120 అట్లని బట్టి ఇంకో 10-15 యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలోని అంటే తీసుకుంటే ఎన్ని సీట్లు కూటమి గెలిచే అవకాశం ఉంది సార్? 18 సీట్లు గెలుస్తాం. అవుట్ ఆఫ్ 19 సార్. 19కి 18 గెలుస్తుందండి పక్కగా. ఆ ఒక్కటి ఏంటి సార్ పోయేది? చెప్పకూడదు. అది కాదు సార్, ఆ ఒక్కటే అన్నారు కదా, మా అందరికీ సస్పెన్స్ అది. మీ బ్రెయిన్ ఉపయోగించండి. ఒక నియోజకవర్గం గురించి మనం గమని అలా కాదు సార్, అంటే ఎటువైపు పోయిన ప్రాంతం చిన్న కోడి గుర్తులు, కొండ గుర్తులు ఏమని చెప్తే దాన్ని బట్టి విత్ ఇన్ ది ఈస్ట్ గోదావరి ఒకటి పోయే అవకాశం ఉంది సార్. ఇప్పుడు మీరు 2000 అంటే మీ పొలిటికల్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 2004-5. ఎలా వచ్చారు సార్ అంటే పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు? నేను బిల్డర్ని, మా గురుగారు యనమల రామకృష్ణ గారు పిలిచి 2008లో కంటెస్ట్ చేయమన్నారు. 9లో పిఆర్పి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరం అప్పుడు అభ్యర్థి కోసం నన్ను ఎంపిక చేశారు. వంగా గీత, ముద్రగడ పద్మనాభం గారు ఇద్దరు, నేను ముగ్గురం పోటీ చేసాం. నేను 1030 ఓట్లతో ఓడిపోయాను. మీరు టీడీపీ తరఫున, వంగా గీత గారు పిఆర్పి తరఫున, ముద్రగడ గారు కాంగ్రెస్ తరఫున, అంతే కదండి? సో అప్పటి నుంచి మీ జర్నీ ఇంక స్టార్ట్ అయింది ప్రజల్లో. ఇది మీ రాజకీయ జీవితంలో ఆల్మోస్ట్ ఒక 24 ఇయర్స్ కదండి? 22 ఇయర్స్. ఈ 22 ఇయర్స్లో మీకు బాధ పెట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్? రైతులు పంటలో నష్టపోవడం ఇవన్నీ కూడా చాలా కలిచివేసిన సంఘటనలు. దాని మీద నేను ఒక 4 సంవత్సరాలు నిరంతరం పోరాడాను. ఏలేరు ఆధునీకరణ గురించి ఒకటి, ఏలేరు ప్రాజెక్టు మీద హక్కుల గురించి ఒకటి, రెండవది రెండు పంటలు పండాలని నీరు కోసం ఒకటి పోరాటం చేసాం. దాంట్లో భాగంగానే 14లో గెలిచాక చంద్రబాబు నాయుడు గారు నాకు పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు నా డ్రీమ్ ప్రాజెక్ట్. పురుషోత్తపట్నం 1800 కోట్లతో ప్రాజెక్ట్ ఇచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారు చంద్రబాబు నాయుడు. అది కంటిన్యూటీగా 5 ఏళ్ళు కూడా 2 పంటలు బ్రహ్మాండంగా పండి రైతులు సంతోషంగా ఉండేవారు. వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని మార్చాను. పిఠాపురం రైతుల యొక్క హక్కులు ఏంటన్నది హక్కుల్ని నిలదీసి నిలబెట్టారు. ఏ రైతు ఒక చోటకి వెళ్ళి దేహి అని అడగకుండా ఆ సిస్టాన్ని మళ్ళీ వైసీపీ వచ్చాక పురుషోత్తపట్నం ప్రాజెక్టుని ఆపారు,
ఏలేరు ఫేజ్ 2 తెచ్చాను 160 కోట్లు. పనులు ప్రారంభించిన ఏలేరు ఫేజ్ 2 అంటే శుద్ధగడ్డ కొండకాలం నా పేరు. దీంతో పాటుగా ఏలేరు ప్రాజెక్టులో నీరు 3 టీఎంసీ నీరు ఈ వంగగీత దొరబాబు కలిసి తాండవ రిజర్వాయర్కి దారాదత్తం చేశారు. అంటే రైతులకి మంచి చేసేది పోయి నాకంటే బెటర్ మంచి చేస్తే నిన్నే అనుకుంటారు. రైతు పొట్ట కొట్టారు. 3 టీఎంసీ నీరు అంటే 30,000 ఎకరానికి సాగునీరు వచ్చి నీరు 700 కోట్లు కాంట్రాక్ట్ గురించి వీళ్ళిద్దరూ కలిసి అందులో వచ్చి కమిషన్ గురించి పిఠాపురం రైతుల్ని సర్వనాశనం చేశారు. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించాలి, ఏలేరు ఆధునీకరణ తిరిగి ప్రారంభించాలి. ఆల్రెడీ వచ్చేసిన వర్క్స్ అవి నా హైంలో తెచ్చిన వర్క్స్. ఆ వర్క్స్ గురించి నేను రాత్రింపగల్లో రోజులు కష్టపడి తెచ్చిన వర్కులు పురుషోత్తపట్నం అనండి, ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 2 అనండి. ఫేజ్ 1కి కూడా నేనే నిధులు తీసుకొచ్చాను. ఫేజ్ 1 కూడా నేనే పోరాటం చేసి ఆర్డర్స్ తెచ్చాను. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కూడా వీటి యొక్క ఆవశ్యకత కూడా ఆయన దృష్టిలో కూడా పెట్టచ్చారు. అటు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం, ఆయన కూడా మరి చేస్తానని తెలియజేయడం జరిగింది ఇక్కడికి పిఠాపురం ప్రాంతానికి వచ్చినప్పుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాం. అన్నిటికంటే అది ఘోరమైన సమస్య ఏంటంటే గట్టు అంటారు, జియో ట్యూబ్ ఒప్పాడదు. దాని గురించి కూడా నా హయాంలో మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎస్టిమేషన్లు వేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అది కొంచెం ఎండింగ్ టైంలో అయింది. అది ఇంకా గవర్నమెంట్ పోయింది. ఆ గట్టు ఒకటి ఉంది, అది జియో ట్యూబ్. అది మన మత్స్యకారుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మరి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా ఆ ప్రాంతం తిరిగినప్పుడు ఆ మీటింగ్లో కూడా మరి దాన్ని నిర్మాణం చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం తెలియజేసాం. ఆయన కూడా ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సమస్యలు చేయాలి. ఆ పురుషోత్తపట్నం ఆపేసాక నాకు కళ్ళనీళ్ళు పట్టినాయి. నిజంటే 400-500 కోట్ల రూపాయలు రైతులు పంటలు నష్టపోవడమే కాకుండా భార్య మెడలో బంగారాలు, పిల్లల మెడలో బంగారాలు పెట్టి వ్యవసాయం చేసి నష్టపోయారు. ఆ నష్టాలు ఈ వంగగీతకు కానీ దొరబాబుకి కానీ నాన్ లోకల్ అవ్వడం వలన, స్థానికులు కాకపోవడం వలన వాళ్ళ బాధలేమీ వీళ్ళకి అర్థం అవ్వలేదు. ఏ రోజు నీళ్లు మునిగిపోయినా రాలేదు, ఎండిపోయినా రాలేదు. మునిగిపోయినా వర్మ వెళ్ళాడు, కలెక్టర్ మీద పోరాటం చేసి నష్టపరిహారం రాయించాడు. ఎండిపోయినా వర్మ వెళ్ళాడు, ఇరిగేషన్ అధికారుల మీద పోరాటం చేసి మరి వాటర్ వచ్చే పరిస్థితి తెచ్చాం. ఈ విధంగా నష్టపోయిన రైతుల్ని కాపాడలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఉంది. నిరంతరం పోరాటం చేసి మేము అండగా ఆడుకున్నాం. అలాగే కరోనా వచ్చిన సమయంలో కూడా వీళ్ళిద్దరు కనపడలేదు. నేను దగ్గర 130,000 మాస్కులు డిస్ట్రిబ్యూషన్ చేశాను. స్వయంగా శానిటేషన్ చేశాను పెద్ద గ్రామాలన్నీ కూడా. ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం. బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు ప్రొవైడ్ చేయించాం సబ్సిడీ మీద. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కూడా దొరకకపోతే నేను కంపెనీలు నాకు 1-2 కంపెనీలు తెలిస్తే వాళ్ళ ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇక్కడ నేను ఎప్పుడు కూడా మా పిఠాపురం అంటాను తప్పితే పిఠాపురం అన్నాను. ఇదంతా నా కుటుంబం. అన్నీ కాపులు ఇంట్లో పెద్ద కొడుకున్నాను, బీసీల ఇంట్లో పెద్ద కొడుకున్నాను, ఎస్సీల ఇంట్లో పెద్ద కొడుకు. నాకు కులం లేదు, అన్ని కులాలు కలిపితే వర్మ. ఆ విధంగా నియోజకవర్గంలో ఒక కుటుంబ సభ్యుడిగా నేను అందరి వర్గాల మన్నలను పొంది వాళ్ళ అండతో నేను ప్రయాణం సాగిస్తాను. సార్, మీరు ఇందాక వంగగీత గారు నాన్ లోకల్ అన్నారు. వంగగీత గారు ఇంకోరు పేరు చెప్తూ వాళ్ళిద్దరు నాన్ లోకల్ అని అన్నారు. కానీ వంగగీత గారు మొన్న ఎలక్షన్ ముందు నుంచి ఒకటే చెప్తూ ఉన్నారు, నేను లోకల్ అని చెప్తున్నారు. సో నేను లోకల్ మనిషిని, నేనేం నాన్ లోకల్ కాదు, నా మెట్టినిల్లు అనుకుంటాను, ఇక్కడ పిఠాపురం మెట్టినిల్లో పుట్టినిల్లో సరిగ్గా గుర్తులేదు అని అన్నారు. 2 కదా అండి? 2 కాదు, ఆవిడ కోనసీమ అండి. ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఆవిడకి సంబంధం లేదు. అంటే ఆవిడని ఒక నాన్ లోకల్గానే చూస్తున్నారా సార్ మీరు? 100%. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఒక స్త్రీ అభ్యర్థిని, ఒక లేడీ అభ్యర్థిని నిలబెట్టడం, అందులో ఒక సీనియర్ పార్లమెంటరీని, ఆమె కూడా సీనియర్ నాయకురాలే కాబట్టి ఒకవైపు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, ఇలా చేశారు కాబట్టి అలాంటి వ్యక్తిని నిలబెట్టడం ఒక విధంగా అంటే ఏ విధంగా చూసారండి? అంటే ఆయన్ని ఎలాగైనా ఓడగొట్టడానికి స్త్రీ శక్తి ముందుకు వస్తుంది, లేకపోతే దానికి హెల్ప్ చేస్తుందని ఆవిడ రాకముందే ఆవిడని నిర్ణయించారు, టికెట్ ఇచ్చారు. అంతేగాని స్త్రీని నిలబెట్టడం, ఇది నిలబెట్టడం, ఎవరు నిలబడినా ఓడిపోతారండి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి నిలబడినా ఓడిపోతాడు. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సార్, ఒకవైపు
బాలకృష్ణ గారిని ఓడించడానికి, బాలకృష్ణ గారైనా చంద్రబాబు గారిని ఓడించడానికి స్త్రీని నిలబెట్టారు, లోకేష్ గారిని ఓడించడానికి స్త్రీని నిలబెట్టారు, అంటే వాళ్ళ క్యాండిడేట్స్. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి లేడీ క్యాండిడేట్ని నిలబెట్టారు. ఇట్లా బాలయ్య గారిది నాకు అంత గుర్తులేదు, బహుశా లేడీ క్యాండిడేట్ ఎవరో నాకు గుర్తులేదండి. అంటే ఇట్లాగే ముఖ్యమైన నాయకుల్ని ఓడించడానికి లేడీ వాళ్ళ క్యాండిడేట్, వ్యూహం ఎలా ఉందో మనకు తెలియదు కానీ అంటే ఆ స్ట్రాటజీని ఎలా చూస్తారు మీరు? అది పెద్ద స్ట్రాటజీ ఏం కాదండి. అందులో ఎవరన్నా ఓడిపోతారు, ఓడిపోయేదానికి పెద్ద స్ట్రాటజీ ఏం. సార్, ఎలక్షన్ ముందంతా ఎక్కువగా వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసింది ఇటు పిఠాపురం, అక్కడ కుప్పం, ఇంకో దగ్గర అక్కడ ఆయన మంగళగిరి లోకేష్ గారివి, ఆ తర్వాత హిందూపూర్. అంటే ముఖ్యమైన నాయకులు ఈ నలుగురిని ఓడిస్తే తెలుగుదేశం పార్టీ నైతికంగా పతనం అయిపోద్దన్న కాన్సెప్ట్లో ఆ స్ట్రాటజీతోనే అది చేశారని అనుకోవచ్చా అండి? వాళ్ళు ఏంటంటే కుప్పంలో ఓడించడం ఎవరి తరం అవుద్దండి. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ కూడా వెళ్ళలేదు. ఈ 4 కొండల్ని ఢీకొంటున్నారు. ఎలక కొండను ఢీకొంటే ఏమవుద్ది? ఎలక తలపోగులుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోరు, అక్కడ ఆయన ఓడిపోరు, మంగళగిరి లోకేష్ గారు ఓడిపోరు, అటు హిందూపురం బాలకృష్ణ ఓడిపోరు. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విజయం మీద మీరు కానీ అనలిస్టులు కానీ చాలామంది అంటే పవన్ కళ్యాణ్ గారి విజయం సాఫీగా సాగుతుందని చెప్పి చాలా వాటిలో చెప్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా గెలవబోతున్నారని చెప్తున్నారు, చాలా చోట్ల చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారి విషయంలో మటుకు టైట్ ఫైట్ ఉంటుందని కొంతమంది అనలిస్టులు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు 70,000 మెజార్టీతో నగ్గుతారు. 60,000 70,000 మెజార్టీ. సార్, వాళ్ళు చాలాసార్లు ఆరోపించారు ఏంటంటే కుప్పంకి ఆయన ఎప్పటి నుంచి కొన్ని తరతరాలుగా అంటే 20-30 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న 7-8 సార్లు ఆయన ప్రాతినిధ్యం వహించినా కూడా కుప్పంకి ఆయన ఏం చేసుకోలేపారు. దానికి కావాల్సిన కొన్ని రిజర్వాయర్ కోసం సంథింగ్ ఏదో వాటర్ కోసం వైసీపీ ప్రభుత్వానికి రాసుకున్నారు అని చెప్పి మొన్న ఒక స్పోక్స్ పర్సన్ కూడా ఒక మాట అన్నారు వైసీపీ అయినా. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే చంద్రబాబు గారు కుప్పాన్ని ఏమైనా అంటే నిరాధారణకు గురి చేశారు అంటే పట్టించుకోలేదని అనుకోవాలా సార్? అవసరాలు కంటిన్యూగా పెరుగుతుంటాయి. పెరిగే అవసరాలు వెంటనే అవ్వవు కదా. ఆ పెరిగిన అవసరాలు ఉండాలి కానీ ఎగ్జిస్టింగ్ అవసరాలు ఆల్రెడీ అన్నీ ఆయన చేశారు. అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ఒక సీనియర్ నాయకుడు అయినా మొత్తం నియోజకవర్గాన్ని బంగారం చేయడం అన్నది ఎవరి తరం కాదు. పులివెందులకి నీళ్ళు లేవు, చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇవ్వలేదా? ఇరిగేషన్ వాటర్. చేత ఏంటంటే ఆ సీట్లో కూర్చున్నాక ఇప్పుడు నేనున్నాను, నా ఊరికి రోడ్డు వేసుకోలేదు నేను 3 ఏళ్ళు. బయట వేసాక అప్పుడు వేసుకుందామని. అక్కడ వచ్చేసరికి బాధ్యత గుర్తొస్తుంది. బాధ్యత గుర్తొచ్చినప్పుడు అంతా మొత్తం ఫండ్స్ తీసుకెళ్ళి కుప్పంలో పెట్టలేరు కదా. ఎంతో కొంత కొంచెం ప్లస్ చేయగలరు తప్పితే అంతా చేయలేరు. అయినా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అయింది కుప్పంలో. డెవలప్మెంట్ అవ్వకపోవడం ఏంటి సార్? ఇప్పుడు ముద్రగడ గారి ఫ్యాక్టరీ ఇక్కడ ఎలా పనిచేసింది అంటారు సార్? పిఠాపురం కావచ్చు, ఈస్ట్ గోదావరిలో కావచ్చు. ఏమండి, ఎక్కడ ఏది చేసినా కూటమికి గాలి వన్ సైడ్గా ఉందండి. ఎవరు ఎంతమంది వచ్చినా, మిథున్ రెడ్డిలు వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, ఏది వచ్చినా కూటమిని కొట్టి పరిస్థితి ఇక్కడ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా లేదు. అదేవిధంగా పిఠాపురాన్ని అంతకంటా లేదు. అంటే యాక్చువల్గా వైసీపీ వాళ్ళు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడిగా కామెంట్లు చేశారు. అంటే కాపు కుల నాయకుడు ఆయన, కానీ కాపు కులానికి కూడా ఆయన ఏం చేసుకోలేదు, కాపు కులస్తులకు కూడా ఆయన దూరం అయ్యారు, వాళ్ళకి అన్యాయం చేశారు, వాళ్ళ కోసం పట్టించుకోవట్లేదు, చంద్రబాబు గారికి ఆయన ఊడిగంగి చేస్తున్నారు, ఇలా రకరకాల మాటలు. చంద్రబాబు గారు ఏం చెప్తే అది ఆయన చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినట్లే ఆట ఆడుతూ ఉన్నారు, ఇట్లాగని చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక కుల నాయకుడిగానే చూడాలంటారా, లేకపోతే ఇంకేమైనా అంటే ఒక జననాయకుడిగా చూడాలంటారా? ఆయన కులం లేదండి, ఆయన జననాయకుడే. కులం లేదు ఆయనకి. బయట వీళ్ళు ప్రాపకాండ చేస్తారు వీక్ చేయడానికి మాట్లాడడం తప్పితే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆయన ఎందుకంటాడు? నరేంద్ర మోడీ చెప్పినట్టు విన్నాడు. 5 ఏళ్ళు రోజుగా అక్కడికి వెళ్ళి దండం పెట్టి వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరి పార్టీ స్ట్రాటజీలు వారికి ఉంటాయి. ఎవరి పార్టీని వాళ్ళు హైప్ చేసుకోవాలి, బిల్డప్ చేసుకోవాలని ఆలోచనతో వాళ్ళు ఉంటారు. ఆ పొలిటికల్ సినారీలో ఇప్పుడు ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి అతనికి ఏదో ముద్రేసి ఆ పార్టీని వీక్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి పార్టీని అని వైసీపీ యొక్క దురుద్దేశం తప్పితే ఆయనకి ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన సంప్రదాయం, ఆయన పద్ధతి కానీ వాళ్ళు అనుకునేది అన్నది ఎక్కడ లేదు. దానికి అన్నిటికీ విరుద్ధం. సార్, ఆ మధ్య ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడిస్తాను, ఒకవేళ నేను ఓడించలేకపోతే నా పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అన్నారు. మీరేంచి ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, జస్ట్ సంతకం పెట్టిన సర్టిఫికేట్ ఒకటే రావడం అంటున్నారు. ఏంటి సార్ అయితే పేరు మీద ఏమంటారు? ఎవరి పేర్లు వాళ్ళు ఇష్టం. నా పేరు నేను మార్చుకుంటే నేను చంద్రబాబు నాయుడు నేను పెట్టుకుంటే నన్ను వద్దని ఏమంటారు? ఎవరి పేరు వాళ్ళు ఇష్టం.
అంటే ఆ కామెంట్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన కసితో అన్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా కోపంతో ఆ అన్నారంటారా? కామెంట్ ఎలాగనైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎవరి పేరు ఆడి ఇష్టం, నా పేరు నా ఇష్టం, మీ పేరు మీ ఇష్టం. గెజెట్ నోటిఫికేషన్ చేయించుకోవాలి, అంతే ప్రొసీజర్. సో మీ నాయకులు ఏమైనా పేరు మార్చే ప్రాసెస్లో ఏమైనా చేస్తున్నారా సార్ ఆయనవి? మాకు పని ఏంటి? కాదు సార్, ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఓడించడానికి ట్రై చేశారు, సో మీరు గెలిపిస్తున్నారు కదా, అట్లాగేమైనా? మేము గెలిపిస్తున్నాం. ఎవరి పేర్లు మార్చుకున్నా మాకు పని ఏంటి? మీరు మార్చుకోవచ్చు, నేను మార్చుకోవచ్చు, ఇంకోటి మార్చుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. యాక్చువల్గా అప్పట్లో చాలా ఒక మాట అయితే వినిపించిందండి. యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం గారు, అంటే మీకు ఈ ప్రాంతం కోసం బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నాను, అంటే మీకు సంబంధం లేకపోయినా అడుగుతున్నాను. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి రాలేదని అలిగారు. ఒకప్పుడు అంటే చిరంజీవి గారే ఆయన స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నా దగ్గరికి రావాలి కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటని అలిగారు. సో ఆయన్ని అంటే తర్వాత పరిణామాలు అన్నీ ఆయన్ని వైసీపీకి దగ్గర చేశాయి. సో స్ట్రాటజికల్గా వైసీపీకి కొంత హెల్ప్ చేయడం కోసం, లేకపోతే వైసీపీని గెలిపించడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడం కోసం ఆయన చాలా ట్రై చేశారు. చాలా ట్రై చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇలానే చాలా వినిపించేయండి. ఇప్పుడు ఇంటికి రావడం అన్నది, ఇప్పుడు నా ఇంటికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, నా ఇంటికి రాకపోతే నేను పని చేయనా? కూటమి సిస్టమ్ ప్రకారం ఆయన 144 నియోజకవర్గాలకి ఆయన మాకు పలకేం వస్తుంటే, 21 నియోజకవర్గాలు తెలుగుదేశం పలకేం వస్తుంటే, అంటే పిలిపించుకుంటే ఎవరు రారు. ఆయన సంస్కారంగా, సంప్రదాయంగా, పద్ధతిగా మా దగ్గరికి వచ్చారు. ఒక స్టేట్మెంట్లో అయితే ఒకసారి అయితే ఈ వెర్షన్ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో లేదు. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంటే మీరు అంటే గెలుపు స్ట్రాటజీలు రకరకాలు ఉంటాయి కదండి ఎలక్షనీరింగ్లోనే, అంటే ఎలక్షన్కి ముందు. సో ఈ మాటలు, ఈ ఫ్యాక్టర్స్ ఏమైనా మీ అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడరు. మాట్లాడిన తక్కువ సమయంలో మాటలు ఒకటి బుల్లెట్లా ఉంటాయి, వజ్రాల్లా ఉంటాయి, సిస్టమేటిక్గా ఉంటాయి. అంతేగాని ఒకరిని విమర్శించడం కానీ, ఇంకోళ్ళతో మాట్లాడడం కానీ లేదు. ఆయన రెచ్చగొడితే ఏదైనా మీటింగ్లో పొలిటికల్గా మాట్లాడవలసి వస్తే 100% మాట్లాడతారు. ఆయన చాలా సీరియస్గా కూడా మాట్లాడతారు. సార్ టీడీపీ, జనసేన, బీజేపీ, అంటే బీజేపీ లాస్ట్లో కలిసిందండి. టీడీపీ, జనసేన కూటమి కలవకుండా, అంటే ఈ రెండు పార్టీలు కలవకుండా ఉండడం కోసం వైసీపీ వాళ్ళు రకరకాల స్ట్రాటజీలు, మైండ్ గేమ్లు ప్రయోగించారు, ఆడారు. మీరు దమ్ముంటే 175 స్థానాలు పోటీ చేయాలని మీకు సవాల్ విసిరారు, జనసేన వాళ్ళకి సవాల్ విసిరారు, పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసిరారు. ఇలాగా ఈ స్ట్రాటజీలు ఇవన్నీ ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు మీరు కలిసి ఒకవేళ పోటీ చేయకపోయి ఉంటే అంటే ఊహాజనితమైన ప్రశ్న సార్, ఇది చాలా ఊహాజనితమైన ప్రశ్న. ఒకవేళ కలిసి పోటీ చేయకుండా విడివిడిగా పోటీ చేసి ఉంటే రాష్ట్ర పరిస్థితి, లేకపోతే రాష్ట్రంలో ఫలితం ఎలా ఉండేదని భావిస్తున్నారు? విడిగా పోటీ చేసే ఆలోచన కంటే ఒక దుర్మార్గుని, రాక్షసుని ఎదుర్కోవాలనుకున్నప్పుడు 4 మంచి వాళ్ళు కలుస్తారు. 3 మంచి వ్యక్తులు కలిశారు. కలకపోవడం అన్నది కుదరదు. ఇప్పుడు కలిసి తీరవలసిందే. కలకపోతే వీళ్ళు కూడా ఎవరు కలవకపోయినా వాళ్ళ అకౌంట్ ప్రజల దృష్టిలో బ్యాడ్ అకౌంట్ అయిపోద్ది. అంచేత దాన్నే మనం పట్టించుకోక్కర్లేదు. ఏదైతే 175 దమ్ముంటే పోటీ చేయంటే ఆడేవాడండి చెప్పడానికి, నాకు ఆకలిస్తా అన్నం తింటాను, నేను లేకపోతే మానేస్తాను, నువ్వు రోజు 10 సార్లు తినంటే నేను తింటానా? ఎవరి పార్టీ యొక్క భవిష్యత్తు, ఎవరి పార్టీ యొక్క నిర్ణయం ఆ పార్టీ అధ్యక్షుడి నిర్ణయం తీసుకుంటాడు. అది పవన్ కళ్యాణ్ గారు అటు తీసుకుంటారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. ఇంకోడెవడో చెప్పడానికి, ఆడు చెప్పాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మన జనసేన కండువ వేసుకుని అన్న జాయిన్ అవ్వాలా, తెలుగుదేశం పార్టీ కండువ వేసుకుని అన్న పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ ప్లాట్ఫామ్ మీద దెబ్బలాడాలి. అంతేగాని ఆడి పార్టీలో ఉండి ఆడావిడో చెప్తే మేము డ్యాన్స్ ఆడడానికి మేము ఎక్కడ ఒప్పుకుంటాం? మా వ్యక్తిగత నిర్ణయాలు మాకుంటాయి, వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి, వ్యక్తిగత తెలివితేటలు ఉంటాయి, వ్యక్తిగత స్ట్రాటజీలు ఉంటాయి. ఇటు జనసేన కావాలండి, తెలుగుదేశం పార్టీ. సార్ నిన్న మీడియాలో ఒక వార్త అయితే చూశాను, అంటే ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ పోల్స్ అంటే కూటమికి చాలా వాటిలో చూశాను, చాలా ఎగ్జిట్ పోల్స్ కూటమికే ఎక్కువ అధికారం వస్తుంది అని చెప్పి చాలా ఫేవర్గా వచ్చాయి కూటమికి. చాలా కొన్ని ఆరా మస్తాను ఇలాంటివి, ఆరా వాళ్ళవి ఇలాంటివి కొన్ని అయితే వైసీపీ కూడా వాళ్ళే అధికారంలోకి రాబోతున్నారు, కూటమి అనుకున్నట్టు రాలేకపోతుందని 4-5 ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకు కూడా వచ్చాయి. యాక్చువల్గా నాకు ఇక్కడ బాగా వినిపించిన మాట ఏంటంటే, ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి కూటమికి ఫేవర్గా రావడానికి కారణం చంద్రబాబు గారి జైలు ఉదంతం. ఆ జైలు ఉదంతం ఏదైతే ఉందో, ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, జనాల మైండ్ని
కూటమి వైపు మళ్లించింది, సానుభూతి వచ్చేటట్టు చేసింది అని కొన్ని మాటలు అయితే వినిపించాయండి. ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఆ మాటతో ఏకీభవిస్తున్నారా? 100% ఎంచేదంటే 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి మరి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసి, కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసి, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మచ్చ లేకుండా ఉన్న నాయకుడిని అన్యాయంగా ఏదో 5 ఏళ్ల క్రితం ఎఫ్ఐఆర్ కేసుని ఈవేళ ఎఫ్ఐఆర్ వేసి అరెస్ట్ చేయడాన్ని ప్రజలందరూ సహించలేదు. 100% ప్రజలు కోపంగా ఉన్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి నాయకుడిని, సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ని ఆయన కూడా జీర్ణించుకోలేక ఆయన కూడా అన్యాయాన్ని ప్రశ్నించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అంటే ఒక దుర్మార్గుడు పరిపాలన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దుర్మార్గుని ఎదిరించే వ్యక్తులందరూ కూడా మద్దతు వస్తుంది. అందులో భాగం పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా ఆయన కూడా 30-40 సీట్లు తీసుకుంటారని మేము అందరం అనుకున్నాం. ఆయన కూడా ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అయ్యి పొత్తు ఎక్కడ బ్రేక్ అవ్వకూడదని మరి ఆయన ముందుకెళ్ళడం జరిగింది. కానీ జనసేన నాయకుల మటుకు ఒక అసంతృప్తి అయితే ఉంది కదండి. ఎందుకంటే వాళ్ళు ఒక 50-60 ఎక్స్పెక్ట్ చేశారు, తర్వాత మినిమం ఒక 40-45 వస్తాయి అనుకున్నారు. సో అలాంటిది ఆయన ఫస్ట్లో 24 అన్నారు, తర్వాత మళ్ళీ 3 తగ్గించుకొని పొత్తులో అంటే పొత్తు బాగా ఉండాలని చెప్పి బీజేపీకి కొంత త్యాగం చేసి పొత్తులోని 21కే పరిమితం అవ్వడం అంటే జనసేన నాయకులను కొంత ఇబ్బంది పెట్టిందని భావిస్తున్నారా సార్? ప్రతి పార్టీలోనే ఉంటుంది. ఇప్పుడు మా పార్టీలో 21 తగ్గినా మాకు ఇబ్బంది ఉంది. ఓకే, వాళ్ళకి అన్ని తగ్గినా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అది లీడర్ యొక్క డెసిషను. లీడరు ఫ్యూచరు, జనసేన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని లీడర్స్ తీసుకుని నిర్ణయాలు. వాళ్ళిద్దరితో నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఇంకో 5 ఏళ్ళు ఈ దుర్మార్గ పరిపాలన మరి ముందుకెళ్ళాలి కదా. అంచేత వాళ్ళ నిర్ణయాలకి పార్టీలో ఉన్న వ్యక్తులందరం కూడా కట్టుబడి ఉండవలసిన బాధ్యత ఉంది. ఇబ్బందులు ఏమన్నా ఏ పార్టీ ప్రెసిడెంట్తో ఆ పార్టీ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, దెబ్బలాడచ్చు, మాట్లాడచ్చు. మళ్ళీ అల్టిమేట్గా ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరన్నా రాజకీయాల్లో బాస్ ఈజ్ సుప్రీం, బాస్ ఆర్డర్స్ను ఒబే చేయవలసింది. మన ప్లీ, మన బాధ, మన ఎక్స్ప్రెషను తండ్రికి చెప్పుకోవాలి. ఓకే, నిర్ణయం తండ్రిది. అంటే తండ్రి యొక్క తెలివితేటలు కానీ, తండ్రి యొక్క దూరదృష్టి కానీ, తండ్రి ఇన్నాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని దగ్గర లేదంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ పార్టీని ఇన్నాళ్ళు నడుపుకుంటూ వచ్చి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన తప్పు చేస్తారని మేము అలా ఆలోచిస్తాం. ఎన్నో ఆలోచనలతో తీసుకుని నిర్ణయాన్ని మాకు ఇబ్బంది ఉన్నా కొంచెంసేపు ఫైట్ చేస్తాం, కొంచెంసేపు చెప్పుకుంటాం. కొడుకు తండ్రిని మోటార్ సైకిల్ అడుగుతాడు, కొనలేని పరిస్థితి. ఎందుకు కొనలేనో చెప్తాడు. ఓకే, చెప్పినప్పుడు ఏమవుద్ది, వాడు ఊరుకుంటాడు. అలాగే పార్టీలో ఉన్నప్పుడు అవకాశాల కోసం కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు కష్టపడిన వల్ల పార్టీ ముందుకెళ్తుంది. ఒకసారి దక్కకపోవచ్చు. దక్కనప్పుడు కూడా పార్టీకి ఈవేళ నాకు దక్కలేదని కాదు కదా, నేను పార్టీకి పిల్లర్గా నిలబడ్డాను చంద్రబాబు నాయుడు గారి మాటతోటి. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టాను. నాకు అది తృప్తి ఉంది, చాలు నాకు. అది మిగిలిన విషయాలు అంటారా, అది వాళ్ళ ఇష్టం. సార్ ఈ మధ్య వంగా గీత గారు ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ఉద్యోగాల్ని, అంటే టెంపరీ ఉద్యోగాలు ఏంటో నాకైతే ఐడియా లేదు, పర్మనెంట్ ఉద్యోగాలు వాటిని అమ్ముకున్నారు అని చెప్పి మీరు ఒక కామెంట్, అంటే ఒక ప్రెస్ మీట్లోని ఒక ఆరోపణ అయితే చేశారు. అంటే ఏంటి సార్, అంటే మీరు గెలవబోతున్నారన్న ఉత్సాహంతో చేసిన కామెంట్గా చూడాలా, లేకపోతే వాస్తవం అది? వాస్తవం. ఆవిడ ఎప్పుడు కరప్టెడే. మున్సిపాలిటీలో అమ్మేసిన ఉద్యోగాలు 25, 10 లక్షల రేటు ఎలక్షన్కి. అలాగే అరవింద ఫార్మ్ దగ్గర సిఎస్ఆర్ పేరు చెప్పి అడిషనల్ అమౌంట్ లాగేస్తుంది. అలాగే ఆవిడ ఈఎస్ఐ, ఆవిడ అంత కరప్టెడ్ ఎవరు కాదు సార్. అసలు కూటమి గెలుస్తుందని మీరు చెప్తూ ఉన్నారు, కూటమి పక్కకు గెలుస్తుంది, 120 ఇందాక బేస్ లైన్ అన్నారు. సో కూటమి గెలవాల్సిన ఆవశ్యకత ఏముంది అని మీరు అంటే జనంలోకి తీసుకుని వెళ్ళి? ఏముందంటే సింపుల్ అండి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కడనే సార్. నాకు అందరూ ఒక్కడే తగులుతున్నారు జర్నలిస్టులు. సరే, ఇద్దరు అనుకుందాం. ఓకే, ఇద్దరు మీరు అన్నదమ్ములు. చెల్లెళ్ళు ఉన్నారులేండి, అన్న చెల్లె ఉన్నారు. ఓకే, మీ అమ్మగారు ఒళ్ళో చిన్నప్పుడు ఇద్దరు ఆడుకునేవారా, ఒకళ్ళు ఆడుకునేవారు? అందరూ ముగ్గురు ఆడుకునేవాళ్ళ. ఒడి అందరు సొంతం, అమ్మ ఒడి మనందరు సొంతం. ఈడొచ్చి ఒకళ్ళకే అంటున్నాడు. ఓకే, మీకేముంది, మీ అమ్మ ఒడిలో కూర్చున్న అర్హత మీ చెల్లికి లేదంటున్నాడు, లేదా మీ చెల్లికి ఇస్తున్నాడు మీకు లేదంటున్నాడు. అప్పుడు ఈ బాలుడు తల్లిదండ్రుల మీద ఏ విధంగా అక్కసు పెట్టుకుంటాడు? నా అక్క చదువుకుంటుంది, నా చెల్లి చదువుకుంటుంది, నాకమ్మ చదవడానికి ఆడు డబ్బులు ఇవ్వలేదని అమ్మ ఒడిని ఎడగొట్టాడు.
అమ్మఒడి ఒకరికే సొంతం ఇద్దరికి కాదన్నాడు. అటువంటిది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే అమ్మఒడి అన్నది అందరి పిల్లల సొంతం. ఆ ఆప్యాయత, ప్రేమ, ఆ అనురాగం అంతా అమ్మఒడిలో ఉంటుంది చిన్నప్పుడు. సో అమ్మఒడిని విడగొట్టి అమ్మ ప్రేమను కూడా విడగొట్టారని మీ విడగొట్టారు. ఆరోపణ సార్. అది చంద్రబాబు పవన్ అమ్మఒడి అందరి పిల్లలది. అమ్మ అందరి పిల్లల్ని సమానంగా చూస్తుంది. అందుకనే తల్లికి వందనం. 15,000 ఎంతమంది చదువుకుంటే ఆ ఒళ్ళో ఎంతమంది పిల్లలు చదువుకుంటారో అంతమందికి 15,000. ఓకే. నువ్వేమిచ్చావు? ఒకడిని ఎడగొట్టావు. చేయూత 45 ఏళ్ళు అంటే 45 ఏళ్ళ వరకు ఇవిడికి బెంచ్ కార్లు తిరుగుతుంది ఆవిడ. అప్పటి నుంచి పూరే కదా, బీపీఎల్ కింద ఉంది ఆవిడ. 45 ఏళ్ళు ఒకసారి పేదవాళ్ళు ఎలాగ బెంచ్లో తిరుగుతుంది ఇప్పుడు వరకు. ఆ తారతమ్యం ఒకసారి 45 ఇస్తున్నారు. కూతురు వస్తుంది 5,000 ఎట్టుకుపోతుంది, కోళ్ళు వస్తుంది 5,000 ఎట్టుకుపోతుంది, భర్త 5,000 ఎట్టుకుపోతారు. నువ్వేమిచ్చావు? ఇంకా చేయూత చేతికి ఊతలేదు. అందుచేత ఆడబిడ్డని దాన్ని 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఇచ్చారు. ఇలాగే అన్ని కార్యక్రమాలు ఈ సూపర్ 6 అన్నది బాగా కిందకి వెళ్ళింది. మంచినీళ్ళు వాటర్ స్కీమ్ పథకం, అలాగే డిఎస్ఏ, అలాగే మరి రైతుకి 20,000, ఇవన్నీ కూడా ఇద్దరు కూడా మంచి ఆలోచనతో తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అది కూడా దట్టు సర్టిఫికేట్ మీద ఇద్దరు సంతకాలు పెట్టి ప్రజలకు ఇచ్చారు, నమ్మకం కలిగించారు. సార్ చాలాసార్లు మీరు కానీ మీ నాయకులు కానీ, అంటే చాలామంది టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఆరోపించేది ఏంటంటే జగన్ గారి గవర్నమెంట్లో వెల్ఫేర్ ఏదో నడుస్తుంది. సరే, వెల్ఫేర్కి సంబంధించి మీకు కొంత అభ్యంతరాలు, ఇప్పుడు చెప్పినట్టు అభ్యంతరాలు కూడా ఉన్నాయి, కాదంటలేదు. కానీ డెవలప్మెంట్ జరగట్లేదని ప్రతిసారి చెప్తూ వచ్చారు. సో ఇదే మాటని నేను కొంతమంది వైసీపీ నాయకులను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఇప్పుడు అన్ని రకాల, అంటే జనానికి కావాల్సినవన్నీ ఇస్తున్నాం, అది డెవలప్మెంట్ కాదా? జనం అంటే ఎలాంటి మధ్యవర్తులు లేకుండా జనంకే ప్రతి లబ్ధిదారుడికి ఆ లబ్ధి వెళ్ళేటట్టు చేస్తున్నాం, అది డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ అంటే ఓన్లీ రోడ్లు వేయడం ఇదేనా అని అడుగుతూ ఉన్నారు. ఆ కామెంట్ని ఏ విధంగా చూస్తారు? అది మూర్ఖత్వం అంటాను. ఎంత ఎకానమీ నష్టం వస్తుంది? ఒక బండి 60 కిలోమీటర్ స్పీడ్లో రోడ్డు మీద వెళ్ళేది చంద్రబాబు పరిపాలనలో, ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఎంతసేపు 1 అవర్లో వెళ్ళేది. ఈవేళ అదే వెహికల్ 1 లీటర్తో వెళ్ళేది. 2 లీటర్లు పెట్రోల్ పోస్తే 50 కిలోమీటర్లు 4 గంటలు వెళ్తుంది. ఎంత ఆర్థికంగా ఇబ్బంది వస్తుంది, ఎంత నష్టపోతున్నాడు పెట్రోల్. ఇవన్నీ చూసుకుంటుంటే ఒకవైపు డెవలప్మెంట్ మోడ్ ఉండాలి, ఒకవైపు సంక్షేమం ఉండాలి, ఒకవైపు ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ ఇది అవ్వాలి. సోమరితనం ఉండకుండా మనం స్కీమ్స్ ఇవ్వాలి. ఆ విధంగా వెళ్ళాలి తప్పితే ప్రతిదానికి స్కీములో ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఎవరున్నారో ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇచ్చుకుని ముందుకు తీసుకెళ్ళాలి. సార్, ఇప్పుడు స్కీముల విషయం మీరు చెప్తూ ఉన్నారు కదండి, కానీ మీరు వైసీపీ గవర్నమెంట్ కంటే కూడా ఎక్కువ స్కీములు ప్రకటించారు సూపర్ 6 పథకం ద్వారా. చంద్రబాబు గారు వైసీపీ అంటే జగన్ గారు చేస్తున్న దానికంటే ఎక్కువ చేస్తాము, లేకపోతే ఎక్కువ ఇస్తాము, ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని చెప్పారు. చాలామంది ప్రజలు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి. నేను బయట ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. మేబీ వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, న్యూట్రల్ పీపుల్ కావచ్చు. వాళ్ళు ఏమన్నారంటే, అంతకుముందు జగన్ గారు సంక్షేమం ఇస్తూ ఉంటే, మాకు డబ్బులు ఇస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకగా మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మరో సోమాలయ్యగా మార్చేస్తున్నారు అని అనేవారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఆయన ఇచ్చేటప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా, సోమాలయ్య అవదా అని అడుగుతున్నారు. ఇప్పుడు కష్టపడి కొడుకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. పనికిరాని ముద్ద ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ ఇంటికి ఈ ఆంధ్రప్రదేశ్ కుటుంబానికి ఇద్దరు కష్టపడి కంపెనీలు తీసుకొస్తారు, నిధులు తీసుకొస్తారు. ఇవాళ బీజేపీతో టైఅప్ ఎందుకు, అందుకే పెట్టారు. నిధులు తీసుకొస్తారు, సంక్షేమం తీసుకొస్తారు. ఎప్పుడైతే కరప్షన్ లేదో 1,00,000 కోట్లు దగ్గర మిగులుతుంది. సంవత్సరానికి 70-80 కోట్లు నువ్వు లిక్కర్లో దోసేస్తున్నావు, ఇసుకలో దోసేస్తున్నావు, మట్టిలో దోసేస్తున్నావు, ప్రతి దాంట్లో దోషి తినేస్తున్నావు. ఆ అవినీతిని అరికెడతా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆ సొమ్మే 70-80 కోట్లు వస్తుంది. ఇంకా నడిపించడం ఎంత కష్టమైపు. ఇప్పుడు కియా కంపెనీ వచ్చింది, సంవత్సరానికి 200-300 కోట్లు, 400-500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం ఉంది. ఏపీ ఫైబర్ ఉంది, అది కూడా 70-80 కోట్లు వస్తుంది. హీరో హోండా ఉంది, అదో 200 కోట్లు వస్తుంది. ఎప్పుడైతే ఇండస్ట్రీ డెవలప్మెంట్ ముందుకెళ్తుందో ఆటోమేటిక్గా స్టేట్ డెవలప్మెంట్. ప్రజలు చేసిన తప్పేంటంటే ఈ రాష్ట్రంలో రెండోసారి అవకాశం చంద్రబాబు నాయుడుకి ఇచ్చుంటే ఈ రాష్ట్రం ఎన్నో సంవత్సరాలు ముందుకు పోను.
ఓకే. తర్వాత ఈ దరిద్రులు వచ్చిన ఇబ్బంది లేకుండా ఉంది. ఎప్పుడైతే గ్రోత్ పెరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫిక్స్ అవుతుందో, ఇటు ఇండస్ట్రీలో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ రాజధానిలో కానీ, ఆ టైంలో మనకి ప్రజలు అర్థం చేసుకోకుండా ఒకసారి మాయలో పడ్డారు. ఇవాళ అమరావతి రాజధాని అయితే సంవత్సరానికి 40-50 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఎలా సార్, ఏ మోడ్లోని, ఏ విధంగా? ఒక క్యాపిటల్ హైదరాబాద్ వెళ్ళాను నేను మొన్న. ఓకే. వెళ్తే దగ్గర నేను ₹1,00,000 ఖర్చు పెట్టాను. హోటల్స్ కన్నా లేకపోతే ఇట్ల కన్నా. అక్కడ హోటల్స్ సెక్టార్ డెవలప్ అవుద్ది, షోరూమ్స్ డెవలప్ అవుతాయి, అక్కడ ఏదైనా టూరిజం ఉంటే టూరిజం డెవలప్ అవుద్ది, అక్కడ హోటల్స్ డెవలప్ అవుతాయి. వీటిలో ఒక హోటల్ ఉంది, 50 మంది పనిచేస్తారు, 200 మంది పనిచేస్తారు, 100 మంది పనిచేస్తారు. ఒక షాపు, బట్టల షాప్ ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఒక హోటల్ అనేసరికి దాని వెనకాల బోల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఓకే, బోల్డ్ ట్యాక్సేషన్ వస్తుంది. ఒకసారి రాజధాని చూద్దామని వెళ్తాడు, 2 రోజులు హోటల్లో ఉంటాడు, 5,000 బిల్లు కడతాడు, 4 జతల బట్టలు తీసుకుంటాడు, లేకపోతే ఇంట్లో పిల్లలకి షాపింగ్ చేస్తాడు. ఇండైరెక్ట్గా వచ్చే ఆదాయం అంతా కూడా రాజధాని మీద వస్తుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు మొక్కాలి. ఎక్కడా రూపాయి పెట్టుబడి లేకుండా డెవలప్మెంట్ మోడ్లో ఒక నాయకుడిని నమ్మి, ఒక చంద్రబాబు నాయుడు మీద ట్రస్ట్తో ఈవేళ 50-40 వేలు సుమారు ఎకరం ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ప్రజలు నమ్మారన్నది అర్థం చేసుకోవాలి. ఈవేళ వాళ్ళ ఆస్తులు కూడా పెరిగాయి, లేని అల్లరి చేయడం తప్పితే వాళ్ళకి ఇచ్చిన డెవలప్మెంట్లో మోడ్లో 1,400 గజం ఇచ్చారు, 1,100 గజం ఇచ్చారు. అలాగే ఎస్ఐన్ భూములకి 350-400 గజం ఇచ్చారు. కొద్దిగా అటు ఇట్లు చెప్తున్నాను. వాళ్ళందరూ పెరిగిపోయిన అసెట్ వాల్యూ ఆ రాజధానిని నాశనం చేసి పడేసారు. వాళ్ళ రాజధానిని చెప్పుకోలేని పరిస్థితి. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడుకుంటా ఉన్నాడు. సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెలిచేశారు, సర్టిఫికేట్ రావడం ఒకటే, అఫీషియల్గా రావడం ఒకటే మిగిలింది అని. సో ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత రోజు నేను చేస్తున్న ఇంటర్వ్యూగా భావించి ఈ క్వశ్చన్ అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయితే పిఠాపురంకి ఎలాంటి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి బెనిఫిట్ కలిగే అవకాశం ఉందని ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా, లేకపోతే సీనియర్ నాయకుడిగా, సీనియర్ అంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యేగా మీరు భావిస్తున్నారు? కొంచెం ఫండ్స్ ఎక్కువ తేగలరు ఆయన. కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయనకు ఐడియా, టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలని ఒక ఐడియా ఉంది. అంటే ఆయన ఐడియాలో ఇప్పుడే చెప్పాను, టెంపుల్ టూరిజం అంటే ఏదో గుళ్ళు కట్టేసి గోపురాలు కట్టేయడం కాదు, అక్కడికి వచ్చి భక్తులకి ఇక్కడ సౌకర్యాలు కల్పించే విధంగా టూరిజం చేస్తారు. ఓకే. ఆ టూరిజం సెక్టార్లో 100 మందికి, ఆ సెక్టార్ సైజుని బట్టి 1000 మందికి ఉపాధి అవకాశం. అది ఆయన యొక్క ఆలోచన. అంటే పిఠాపురం అనేది ఆధ్యాత్మిక కేంద్రం అవడం వల్ల ఇలాంటిది బాగుంటుందనే ఒక ఆలోచనగా ఆల్రెడీ వచ్చేసారు ఆయన. అంటే ఆయన ముందే ఆలోచనతో వచ్చారండి, లేకపోతే మీరు అందరితో డిస్కస్ చేసి అట్లాగే ఆలోచనతో ఉన్నారు? ఆ సమయం వచ్చినప్పుడు మాతో కూడా డిస్కస్ చేయొచ్చు. సార్, అలాగే ఇందాక ఈసీ కోసం అంటే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్గా బీజేపీతో జత కట్టడం వల్లనే మీకు ఇప్పుడు ఈసీ మీద కొంత హోల్డ్ దొరికిందని అనుకోవచ్చా? ఎందుకంటే చాలా చాలా నిర్ణయాలు ఈసీ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు కూటమికి సపోర్టివ్గా, అంటే వాళ్ళు సపోర్టివ్గా తీసుకుంటున్నారని కాదు, నిర్ణయాలు మీకు సపోర్టివ్గా ఉన్నాయని అంటున్నారు. ఒకటి, ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. బీజేపీతో కూటమి కట్టిన ఫేవర్ తీసుకోరు, ఇంకోటితో కూటమి కట్టిన ఫేవర్ తీసుకోరు. అక్కడ మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం, ప్రొజెక్ట్ చేసే విధానం, చట్టానికి వ్యతిరేకంగా అవతల పార్టీ పనిచేస్తుందన్నదే, అధికారి కానీ పనిచేస్తున్నాడు అన్నది మనం ప్రొజెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా నిర్ణయం తీసుకోవాల్సిందే చట్ట ప్రకారం. ఇందులో బీజేపీ ఉందని మాకు ఫేవర్గా లేదని అలా కాదు. ఎవరికైనా ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి, ఎలక్షన్ అయ్యే అన్ని రోజులు సమానంగా వాళ్ళందరినీ చూస్తారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఆరోపిస్తుంది ఏంటంటే బీజేపీ హ్యాండ్ ఉండడం వల్ల, లేకపోతే ఎలక్షన్ అధికారులు కూడా, అంటే ఈసీలో ఉండే అధికారులు కూడా టీడీపీకి ఫేవర్గా పనిచేస్తూ ఉన్నారు, లేకపోతే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు మాకు వ్యతిరేకంగా పనిచేసింది, టీడీపీకి ఫేవర్గా చేసింది, ఇట్లాగని కూడా అంటూ ఉన్నారు. సిగ్గుండాలి, అందరూ రెడ్లే కదా పోలీసు వాళ్ళు. వేసుకున్న రెడ్లు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తారు? ఓడిపోయే ముందు రకరకాలుగా మాట్లాడతాడు. పిల్లోడు ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు ఏం చెప్తాడు? అమ్మ రోజుకి టీవీ సీరియల్ చూస్తున్నా అందుకు ఫెయిల్ అయిపోయాడు అంటాడు, టీవీ బంద్ చేస్తారు. మళ్ళీ ఏం చెప్తాడు? నాన్న రోజుకి వచ్చి ఇంట్లో మందు తాగుతూ కూర్చుంటున్నాడు, నాకు డిస్టర్బ్గా ఉంది మళ్ళీ. అంటే ఆడు పరీక్షలో ఎప్పుడూ ఫెయిల్ అయిపోతాడు. ఇంకా ఫెయిల్ అయిపోతాడని తెలిసాక రోజుకు ఒక వంపు చెప్తాడు. నేను చదవనని చెప్పడం.
సార్ ఎక్కడైనా పోలీస్ ఆఫీసర్లు ఎలక్షన్ మూమెంట్లో కానీ దాని ముందు కానీ టీడీపీకి కొంత సపోర్టివ్ కానీ ఎక్కడ ఎవరు టీడీపీ అంటే ఉతికారు, అసలు పసుపు రంగు అంటేనే ఎలర్జీగా చూశారు. అంటే మొన్న ఎలక్షన్ ఏమీ లేదు. ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి కానీ ఎక్కడ ఫేవర్ లేదు, ఇంక్లూడింగ్ మా నియోజకవర్గంతో సహా. అంటే నేను విన్న ఒక మాట ఏంటంటే అంటే వైసీపీని సపోర్ట్ చేసే కొంతమంది అనలిస్టులు కూడా ఈ మాట అన్నారు. అంటే వైసీపీ ఓడిపోబోతుంది, కూటమి అధికారంలోకి రాబోతుంది. అది అంతా తప్పండి. వాళ్ళు పోలింగ్ అయ్యే వరకు వైసీపీ పక్షానే ఉన్నారు. ఏదో కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారండి, జెన్యూన్ అంటే రూల్ పొజిషన్లో పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే కొంతమంది అనలిస్టులు అన్నారండి, అంటే పోలీస్ అధికారులకు కూడా కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిసిపోయింది కాబట్టి కొంచెం వైసీపీకి దూరంగా ఉంటూ కూటమికి దగ్గర అవడానికి ట్రై చేశారు. అంటే పోస్టింగ్ల కోసం ఇట్ల కోసం పడి వాళ్ళు ప్రోపగండ తప్పితే ఎవరు సపోర్ట్ లేదు. కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు బ్యాలెన్స్గా ఉన్నారు, అంటే న్యాయానికి బ్యాలెన్స్గా ఉన్నారు రెండు పార్టీలని, అంతే తప్పితే ఫేవర్ ఎవరు లేరు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయనలో క్వాలిటీస్ కోసం చెప్పాలి అంటే మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏం చెప్తారు సార్ చంద్రబాబు గారిలో? ఆయన పని రాష్ట్రండి, ఆయన వయసు ఎంత, మరి ఆ వయసులో ఆయనతో కలిసి పని చేయలేం, మన వయసు కూడా ఆయనతో పరిగెత్తలేం. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి దగ్గర పనిచేయడం ఎన్నో జన్మల అదృష్టం. సార్ మొన్న పనిచేసి వ్యక్తులను ఆయన ప్రేమించినట్టు ఇంకెవడ ప్రేమించారు. మొన్న ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడికి వచ్చారు సార్ ప్రచారానికి చంద్రబాబు గారు. సో ఆ మండు టెండర్లో ఆయన ఆ ఎనర్జీని చూడగానే మీకు ఏమనిపించింది? అదే కదా చెప్తున్నాను మరి, ఆయన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. అంటే ఇదివరకు దేవతలు అమృతం తాగేవారు, మరి మా చంద్రబాబు నాయుడు గారు ఏం అమృతం పుచ్చుకుంటున్నారో తెలియదు కానీ. కాదు సార్, మీరు దగ్గరగా ఉండే నాయకులు కదా, ఆయన హెల్త్ సీక్రెట్ కనుక్కోలేదు. సీక్రెట్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు చాలా సార్లు, ఆయన ఫుడ్ చెప్తారు అంతా. మేడం మెయింటైన్ చేస్తారు హెల్త్ సంబంధించిన ఫుడ్ ఎవరైతే చేసేవారు ఉన్నారో సిస్టమేటిక్గా న్యూట్రిషన్ సిస్టంలో డాక్టర్ అడ్వైస్తో వెళ్తుంది ఫుడ్ అంతా కూడా. ఇంకా ఆయన కాంప్రమైజ్ అవ్వరు. మనం ఉన్నామంటే ఏదైనా టక్కున 4 లాగుద్ది మనకి, ఓకే. ఆయనకి అసలు 4 ఇంకా సిన్సియర్గా ఏ టైంకి ఏ తినాలో తింటారు. కాఫీ టీలో అలవాట్లేదు కదా సార్ ఆయనకి? టీ ప్రేమగా తాగుతారు, 2 సార్లు తాగుతారు రోజుకి. సార్ ఇక్కడ టీ టైం ఉదయ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది కాకినాడ ఎంపీగా జనసేన కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్లు పడ్డాయి ఆయనకి అన్నీ పడతాయి మా దగ్గర. కాదు సార్, ఆయన అంటే గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది గెలుస్తాడు పక్కా గెలుస్తారండి. ఎందుకంటే అవతల వైపు చాలా బలంగా ఉన్న క్యాండిడేట్, ఎంతో కాలం నుంచి ఇక్కడ ప్రజలు ఆయన ఓడిస్తూ ఒక సానుభూతితో ఇక్కడ టీ టైం ఉదయం ఉన్నాడు, ఇంకో ఉదయం ఉన్నాడు క్యాండిడేట్ అన్నది కాదండి. క్యాండిడేట్ని పక్క పెట్టండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేయడం వలన, కూటమి మేము అందరం బలంగా పనిచేయడం వలన ఇక్కడ మంచి మెజార్టీ వస్తుంది. అలాగే మిగిలిన కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా టీడీపీలు బలంగా ఉన్నాయి కాబట్టి మంచి మెజార్టీ వస్తుంది. వ్యక్తితో సంబంధం లేదు సార్. చాలామంది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఉండడం. ఓకే, చాలామంది అనుకుంటున్న ఒక మాట అయితే అడుగుతాను సార్. అంటే మీరు సీనియర్ నాయకులు దగ్గరగా ఉంటారు అందరికీ అని, కాబట్టి నేను అడుగుతున్నాను. యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి అధికారంలోకి వస్తే అల్టిమేట్గా చంద్రబాబు గారు సీఎం, కానీ చంద్రబాబు గారు పూర్తికాలం సీఎంగా ఉండరు. ఒక సంవత్సరం 2 ఏళ్ల తర్వాత లోకేష్ గారిని సీఎం అని చేయబోతున్నారు అన్న ఒక మాట అయితే వినిపిస్తుందండి. ఆ పెద్ద విషయాలు నా ఆలోచన లేవండి, నాకు అంత ఆలోచన కూడా నేను చేయను. ఒకవేళ అలా అయితే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, కూటమి ప్రభుత్వం కదా, కూటమి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన బట్టి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే అధికారం ఉంటుంది, అంటే అన్ని నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం కూడా ఉంటుందని భావిస్తున్నారా సార్? కూటమి మేనిఫెస్టో ఇచ్చారు కదా, కలిసి ఇచ్చినప్పుడు కలిసే ఉంటుంది అంత. కానీ కూటమి మేనిఫెస్టో విషయంలోనే ఆ టైంలోనే అక్కడ బీజేపీ అధికార ప్రతినిధి అది పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అని వైసీపీ వాళ్ళు చాలా ప్రొజెక్ట్ చేశారు. సరే, ఇంకా కుక్కలు బోళ్ళు మరుగుతుంటాయండి, ఆ వైసీపీ కుక్కలు రోజు మరుగుతుంటే వాళ్ళ గురించి పట్టించుకోగలదు. సార్ ఇప్పుడు లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఆయనలో నచ్చే అంశాలు ఏంటి మీకు? ఆయన ఈరోజు లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి 60 లక్షల మంది కార్యకర్తలను పెట్టి ఎన్రోల్ చేసి 60 లక్షల మంది కుటుంబాలకు కూడా ఏవైనా సరే ఇన్సూరెన్స్ సిస్టమ్ మొట్టమొదట పెట్టింది నారా లోకేష్ గారు. పార్టీలో ఇన్సూరెన్స్ కార్యకర్తలకు పెట్టి, కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు ఇదైనా చనిపోయి, అదేవిధంగా యోగాలంలో పార్టీకి కూడా మంచి మైలేజ్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి యోగాలం పాదయాత్ర చేయడంలో. మరి పార్టీకి వెన్నెముగ్గా ఆయన కూడా మరి బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు.
సార్ చాలామంది ప్రజల్లోని ఒక డౌట్ అయితే ఉందండి. యువగలం పాదయాత్రతో లోకేష్ గారు మొత్తం ఆల్మోస్ట్ చాలా ఎక్కువ కిలోమీటర్లు తిరిగారు, కొన్ని వేల కిలోమీటర్లు, దగ్గర 2500 3000 నాకు ఐడియా 3000 చిల్లర కిలోమీటర్లు తిరిగారు. నేను ఆయన యువగలాన్ని నేను కూడా చూశాను, చాలా బాగా జరిగింది, గొప్పగా జరిగింది. మీ అభిమానులు జనసేన వాళ్ళు అందరూ బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు, బాగా జరిగింది. కానీ ఆయన ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి పక్కన పెట్టారు, ఆయన చేత ఎక్కువ ప్రచారం చేయించలేదు అనే ఒక మాట అయితే ఉందండి. పక్కన పెట్టడం కరెక్ట్ కాదు, కానీ ఆయన కూడా వెళ్ళారు కదా అటు నార్త్ రాయలసీమ అది వెళ్ళారు. ఆయన కాన్స్టెన్సీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. అంటే ఆయన ఎలాగైనా ఓడించాలని చెప్పి అవతల వాళ్ళు ప్రయత్నించడం వల్ల ఆయన ఎక్కువ అక్కడే కన్ఫైన్ అయిపోవాల్సి వచ్చిందండి ఆ నియోజకవర్గం. అలాగనే ఏం కాదు, ఆయన కాన్స్టెన్సీ కొంచెం టైం స్పెండ్ చేశారు, అదేవిధంగా పార్టీ ఆఫీస్లో వర్క్ చేశారు. సార్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంటే మీరు ఒక మాట మొన్న ఎక్కడో అన్నారు, ఏదో ఒక సందర్భంలో ఆయన మీకు దాహం వేస్తుందని చెప్పి ఆయన వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చారు సంథింగ్ ఏదో అని ఒక మాట అన్నారు. ఏంటి సార్ అది సిచ్యుయేషన్? అంటే అది తప్పుగా మీరు చెప్పకూడదు, సంస్కారం. అదే అందుకే అటువంటి వ్యక్తి దగ్గర కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం. నేను ఆయన సంస్కారాన్ని చెప్తున్నాను, పాజిటివ్ వేలో చెప్తున్నాను, అడుగుతున్నాను. ఆయన కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తి. అవును, మనం ఒకరికి పని చెప్పాలని చూస్తాం. అవును. పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరికి పని చెప్పడానికి చూడడం, ఆయన పని ఆయన చేసుకోవాలని చూస్తారు. అంటే ఇప్పుడు ఎంత వయసు వచ్చినా మనం జర్నీ చేసే విధానంలో కలిసి మిత్రుల వలన కొన్ని మంచి ఆలోచనలు మంచి పనులు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మనం 100% స్టూడెంట్ కాదు, పాస్ అయిన స్టూడెంట్ కాదు. అంటే ఇప్పుడు ఈవేళ మిమ్మల్ని కలిసాం, మీ దగ్గర మంచి ఏదన్నా ఉన్నప్పుడు నేను దాన్ని రిసీవ్ చేసుకోవాలని అవసరం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, నాకు ఆయన దాంట్లో కొన్ని విషయాలు నచ్చినాయి, నేను చాలా సిగ్గుపడ్డాను ఆ టైంలో. నచ్చిన విషయాలు నచ్చిన ఇదే మీరు అడిగిన క్వశ్చన్కే చెప్తున్నాను. మంచినీళ్ళు మీరు అన్నారు చూసారా, ఆ ఇచ్చిన విధానంలో నేను చాలా సైఫీలే. ఆయన జనరల్గా ఆయన కొంచెం అనీజీగా ఉంటే ఇలా చూసారు, గబుక్కుని ఆయన ఐడెంటిఫై చేసి ఇచ్చారు. ఆయన వెళ్ళి స్వయంగా తీసుకుని వచ్చి ఇచ్చారు. అంటే అది గొప్పని అన్న సంస్కారం, అది సంస్కారం, ఆయన యొక్క సంస్కారం, అది ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క బిహేవియర్. అది నేనే కాదు, ఎవరన్నా ఆయన సిస్టమ్ అది. ఓకే, మనం ఏం చేస్తాం, ఎవరన్నా పిలుస్తామంటాం. నేను ఇప్పుడు ఆ సిస్టంలో పోయాను, నేను ప్రశ్నించుకున్నాను ఆయన స్థాయి ఏంటి, ఆయన ఏంటి, ఆయన ప్రవర్తన ఏంటి, మనం నేర్చుకోవాల్సిన విషయం అది, నేర్చుకున్నాం. మీకు బాలయ్య గారి సినిమాలు బాగా ఇష్టమా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాగా ఇష్టమా? సినిమాలు ఎక్కువ చూడండి. ఏదైనా హిట్ అంటే గబ్బర్ సింగ్ చూశాను 2 సార్లు. హిట్ సినిమాలు అంటే చూస్తుంటాం అంతే. ఎప్పుడు సినిమాకి వెళ్ళడం కూడా ఇబ్బందే కదా మాకు. కానీ ఎప్పుడో అంటే ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాల్సి రావచ్చు కదండి అందరూ సరదాగా కొన్నిసార్లు. సార్ అలాంటి సమయం దొరుకుతుందా సార్ మీ రాజకీయ నాయకులు, లేకపోతే మీకు కష్టం? మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? అంటే యాక్చువల్గా నాయకులు అనగానే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో 24/7 అందుబాటులో ఉండాలి. అందుబాటులో అంటే ఎంత మంచి చేసినా ఒక్కసారి అందుబాటులో లేకపోతే వాడు తిడతాడు అవతలవాడు, నాకు పలానా నాయకుడు పలానా పని చేయలేదనో, లేకపోతే నాకు అందుబాటులో లేడనో, ఏదేదో రకరకాలుగా. అంటే ఎంత మంచి చేసినా ఒక చిన్న పొరపాటు జరిగితే అది బ్యాడ్ అయిపోద్ది. సో ఇలాంటి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు? గత 20 ఏళ్ళగా 22 ఏళ్ళగా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఎలాగా? అంటే ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ జనాన్ని సమన్వయపరుస్తూ కార్యకర్తలకి సమన్వయం చేస్తారు. ఫ్యామిలీ కంటే జనాలకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. మీకు తెలియదు ఏముందండి, కొంచెంసేపు భార్య దగ్గర కొంచెం లవ్లీగా 2 కౌరులు చెప్తాడు, మళ్ళీ వారం రోజులు మన జోలికి రారు, అంతే కదా. అర్థం చేసుకోమంటే అయిపోయి. ప్రతి మగవాళ్ళు మీలాగుంటే అందరూ ఏ స్థాయి లీడర్ అన్నా పొలిటికల్గా ఉన్నప్పుడు అర్థం చేసుకోమని భార్యని రిక్వెస్ట్ చేసుకోవాల్సిందే, అందులో తేడా లేదు. పైకి చెప్పి అనే గప్పాల, పైన పుల్లు అంటారు. కానీ అంటే ఇంట్లో సపోర్ట్ కూడా కావాలి మనకి. రాజకీయానికి వెళ్ళాలంటే ఇంట్లో సపోర్ట్ లేకపోతే, భార్య పిల్లల సపోర్ట్ లేకపోతే ప్రజలకు సేవ చేయలేం. ఆ సపోర్ట్ నాకు మెండుగా ఉంది, నాకు నిండుగా ఉంది సపోర్ట్. చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు కదండి, దేశానికి రాజైనా తల్లికి కొడుకే, అలాగే ఎంత గొప్పోడైనా కొంత మనం కూడా కొంత టైంలో వాళ్ళకి కొంచెం రెస్పాండ్ అవుతే వాళ్ళు కూడా మన జోలికి రారు. సార్ మీరు మేడం గారు భువనేశ్వర్ గారు అప్పట్లో వచ్చారు, ఆవిడ కూడా తిరిగారు కదండి. సో ఆవిడ యాక్చువల్గా అంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొలేదు. కానీ చంద్రబాబు గారు జైలు ఉదంతం తర్వాత ఆవిడ జనంలోకి రావడం, జనంతో మమేకం అవడం, అంటే మీ పార్టీ విధానాలను బయటికి తీసుకుని వెళ్ళడం, అక్కడ
చంద్రబాబు గారు ఉదంతంలో చనిపోయినా లేకపోతే అందులో వాళ్ళకి ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ చేశారు కదండి. మేడం గారిని అంటే భువనేశ్వరి గారిని చూడగానే మీకు ఏమనిపించింది? ఆమె ఆలోచన విధానం అంతా చూసి ఏమనిపించిందండి? ఆవిడ మాకు తల్లి సమానులు. తల్లికి బాధ్యత, తల్లి బాధ్యత నాకు కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అని చెప్పి ఆవిడ బయటకు వచ్చారు. ఆవిడ ఎప్పుడు బయటికి రారు. అది ఇప్పుడు కొడాల నాని గారు గెలవబోతున్నారా సార్ అక్కడ? అంటే మీ అంచనా, మీ ఆలోచన ప్రకారం వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా నాగలోకం పోతారండి. ఇక్కడ ఎవడ ఉండడం. వంశీ గారు అండి, వల్లభనేని వంశీ గారు అంతా టీం అందరూ పోతారు, ఎవడ ఉండడు. సార్ ఇప్పుడు యాక్చువల్గా అంటే మీరు చాలాసార్లు ఒక మాట అన్నారు, టీడీపీ నాయకులు వాళ్ళందరూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ నాయకులని, అంటే మీ మీద కొంత దాడులు చేస్తున్నారని ఇట్లాగని రకరకాల ఆరోపించారు. అంటే అందులో నిజాలు సరే బయట జనానికి అంటే ఓటు రూపంలో తెలుస్తాయి. అట్లాగా మీ గవర్నమెంట్ ఒకవేళ వస్తే మీరేమైనా ప్రతీకారమైన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా వాళ్ళ మీద? ప్రతీకార చర్యలు తీసుకోవడానికి రౌడీలం కాదు కదా మేము. చట్టరీత్యా చట్టాన్ని డీవియేట్ చేసి నువ్వు తప్పు ఏమైనా చేసినా ఆఫీస్ రావనంటే రాజకీయ నాయకుడైనా కేసుని రీఓపెన్ చేసి అవతల వ్యక్తి ఏదైతే న్యాయం జరగకుండా నష్టపోయాడో అతను న్యాయం జరిగేలాగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతే, చట్టానికి లోబడి ఉంటుంది ఏదన్నా. మీరు గంజాయి అమ్మారు, క్యాసినో క్లబ్ నడిపారు, ఇది క్లబ్ కాదు, ఇది మన ఇది మామూలుగా ఏదో అభిషేకం పూజ పెట్టుకున్నామని చెప్పి రిపోర్ట్ రాశారు పోలీసులు, మీకు కేసు నుంచి పక్క పెట్టారు. అది క్లబ్బు, అది నడిపింది, ఎవిడెన్స్, సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి, అయినా మీరు న్యాయం చేయలేదు. మేము న్యాయం చేస్తాం. ఇప్పుడు మీరు గంజాయి అమ్ముతున్నారు, లేదు శివుడి విభూది అన్నారు, అది ఈ బూద గంజాయి అన్నది ఇప్పుడు తేలుతారు. అంటే రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ లోనే చట్ట ప్రకారం చేస్తారు. అదే కూడా చట్ట ప్రకారం సార్. చట్ట ప్రకారం. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో మంచి విషయాలు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మంచి విషయాలు మీకు నచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి నాకు మంచి విషయాలు ఏమున్నాయి? 50 కేసులు తెచ్చుకోవాలా మంచి నచ్చాలంటే. ఆయన రోల్ మోడల్ ఎవరికైతే కాదు, నాకు చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అంతే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు, ఆయన దగ్గర పనిచేయడం నాకు గర్వం. ఈ కొద్ది కాలంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా గర్వంగానే ఉంది, చాలా లవ్లీగా ఉంది, ఫ్రెండ్లీగా ఉంది. ఈ మధ్య ఎలక్షన్ తర్వాత మాట్లాడుకున్నారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు? లేదు, తర్వాత కలవలేదు. ఆయన వర్క్లో ఆయన బిజీగా ఉన్నారు. ఓకే, రేపు వస్తారు కదండి? రారు, నా ఉద్దేశంలో రారు. ఆయన హెడ్ ఆఫీస్లో ఉండాలి కదా, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఉండాలి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ వర్మ గారి మైత్రి బంధం పిఠాపురంకి ఏ విధంగా ఉపయోగపడబోతుంది? ఫుల్ అభివృద్ధి పదంలో దూసుకుపోద్ది. అంటే ఎలా ఊహించవచ్చు పిఠాపురాన్ని? రాష్ట్రంలో రోల్ మోడల్గా ఊహించవచ్చు. అంటే ఇందాకలా టెంపుల్ టూరిజం అన్నారు, అది కాకుండా ఇంకేమైనా అంటే ఇక్కడ చాలా ఉంటాయి. అప్పుడు ఏమన్నా అంటే దాన్ని స్టడీ చేసి ఏ విధంగా, అప్పుడు ఆల్రెడీ SEZ ఉంది, SEZలో ఇండస్ట్రీస్ తెస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం, ఇవన్నీ ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ అంటే నేను కొంతమంది యూత్తో మాట్లాడినప్పుడు, ఎలక్షన్ ముందు మాట్లాడినప్పుడు చాలామంది యువత ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారండి. అంటే ఇక్కడ మాకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి, అది పక్కన పెడితే మాకు ఎలాంటి అభివృద్ధి అంటే ఒక ఉద్యోగం కోసం మేము ఎక్కడికో వెళ్ళాలి. SEZ 8,000 ఎకరం ఉందంటున్నా కదా, దానికి సంబంధించి అది పక్కగా మీరు పక్కగా చేస్తాం. మీ గవర్నమెంట్ వస్తే యాక్చువల్గా మొన్న ఎన్నో లక్షల ఉద్యోగాలని అన్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని లక్షలు సార్? 2 లక్షల? 4 లక్షలు. సో అది పక్కగా చేస్తారు. సరే సార్, 2024 ఇప్పుడు మీరు రాబోతున్నారని అంటున్నారు, సరే వస్తారనుకుందాం. 2029లో లోకేష్ గారిని అప్పుడైనా ముఖ్యమంత్రిగా చూడొచ్చా? అప్పుడు ప్రజల పరిస్థితిని బట్టి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని బట్టి. సరే సార్, లాస్ట్ క్వశ్చన్, కూటమి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రోల్లో ఉంటే బాగుంటుందని ఒక స్నేహితుడిగా, అంటే ఈ స్నేహబంధం ఈ మధ్య ఏర్పడింది కాబట్టి అడుగుతున్నాను, మీరు భావిస్తున్నారు లేకపోతే టీడీపీ నాయకుడిగా మీరు భావిస్తున్నారు? ఆయన ఇష్టం వచ్చిన రోల్లో ఎలాగున్నా మేము అభినందిస్తాం. అంటే కాదు సార్, పలానా అయితే బాగుంటుంది కూటమి అన్నది అందులో ఆయన భాగస్వామి. ఆయన నచ్చిన రోలు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నిర్ణయించుకుని ఎలా ఉంటే అలాగా, దాన్ని మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఆ అండర్స్టాండింగ్ని అంటే మీరు దగ్గర నుంచి చూసారు కదండి, ఎలా అనిపించింది సార్? అంటే ఇద్దరు నీతికి నిజాయితీకి మారిపోయారు. ఇద్దరు పేదవాళ్ళకి అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులు ఇద్దరు, ఈ పరిపాలన పారదోళాలను ఆలోచించే వ్యక్తులు ఇద్దరు. అందుచేత మైండ్ ఇద్దరిదే ఒకే విధంగా ఉంది కాబట్టి కరెక్ట్గా కలిసింది. ఇది ఒక 20 ఏళ్ళ బంధం ఉంటుంది, అందులో తేడా లేదు. సార్ మంత్రి కాబోతున్నారట మీరు? బయట జనాలు అంటే మీ అభిమానులు కానీ జనాలు కానీ అనుకుంటూ ఉన్నారు, అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత వర్మ గారు మంత్రిగా కూడా ఉండబోతున్నారు. నేను ఇందాకనే చెప్పాను మీకు, ఇద్దరు అధ్యక్షులు
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వర్మ గారి యొక్క సేవలు కానీ, వర్మ గారి యొక్క అవసరం కానీ, వర్మ గారి యొక్క పని కానీ ఎక్కడ అవసరం వాళ్ళు నిర్ణయిస్తారు, అక్కడ సంతోషంగా పనిచేస్తారు. అంటే ఒకవేళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి మీకు నచ్చిన పోర్ట్ఫోలియో మీరు తీసుకోండి అని అంటే ఏది ఎంచుకుంటారు? నేను ఇప్పుడు చెప్తున్నాను, నా అవసరం ఇద్దరు అధ్యక్షులకి నేను ఎక్కడ ఉపయోగపడతాను అనే ఆలోచన వాళ్ళిద్దరికీ ఎలా కలిగితే ఆ కలిగిన ఆలోచన ప్రకారం ఉంటాను. మీరు ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటారా? అంటే ఎమ్మెల్యేలు అంటే నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రజల్లో ఉంటారు, ఎమ్మెల్సీలు కొంచెం తక్కువ ఉంటారు. నేను ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా వర్మ ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు. నేను చనిపోయే వరకు ప్రజల్లోనే ఉంటాను, అందులో తేడా లేదు. సార్ అంటే 22 ఏళ్ళుగా మీరు జనంలో ఉన్నారు. అంటే జనంకి ఎక్కువ అందుబాటులో ఉండడం వలన జనం ప్రేమ మీ మీద ఎక్కువ ఉందా, లేకపోతే జనంకి ఎక్కువైనా సహాయపడుతూ ఉంటారా ఏంటి? నేను సహాయం ఒకటి, కష్టంలో ఎక్కువ ఉంటాను, అందుబాటులో ఒకటి. నా గురించి అతని టైం వేస్ట్ అవ్వదు. నేను 7 గంటలకల్లా పిఠాపురం ఉదయం ఆఫీస్లో ఉంటాను, రాత్రి 9 వరకు. ఈ మధ్య సమయంలో 3 మండలాలు 2 టౌన్లు కూడా నేను టచ్ చేస్తాను. ఎవరైనా సమస్య ఉంది గ్రామంలో అంటే వాళ్ళని పిలిపించుకున్నాను, నేనే గ్రామంలోకి వెళ్తాను. ఎందుకు అడిగానంటే ఈ మాటని, నేను అంటే ఎలక్షన్ ముందు కొంత అంటే బైట్స్ ఇలాంటివి వాళ్ళ సర్వే చేసినప్పుడు చాలామంది యువకులు, చాలామంది అంటే పెద్దలు వీళ్ళు ఒక మాట అయితే అన్నారు, వర్మ గారు చెప్తే అంటే వర్మ గారి కోసం మేము ఓటేస్తాం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, పవన్ గారిని అభిమానిస్తాం ఆయనకి, కానీ వర్మ గారు ఎవరికి వేయమని చెప్తే వాళ్ళకే ఓటేస్తాం అని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు సార్. అంటే ఇది ఏదో ముఖస్థుతి కోసం చెప్పట్లేదు, నిజంగా అదే మాట అన్నారు. వర్మ గారే మా ఎమ్మెల్యే, ఇందాకలు కూడా నేను అన్నాను కదండి, ఫస్ట్లో కూడా నా క్వశ్చన్ అడిగాను కదా. సో అంత అభిమానం ఎలా సంపాదించుకున్నారు? అంటే అందరూ కూడా నన్ను కుటుంబ సభ్యుడిగా చూస్తారు, చిన్నపిల్లలతో సహా వర్మ అంటారు, ఏకవచనంతో పిలుస్తారు. ఆ ఆప్యాయతతోటి అందరూ నేను పోటీ చేస్తాను కదా అని చెప్పి వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు. ఈ పొత్తు విషయంలో ఈ విధంగా అయ్యేసరికి అలాగే జనరల్గా ఎక్కడైనా కొంత నిరాశలో కోల్పోవడం కరెక్టే కదా. దాంతో మనం ఏం చేసామంటే ఈ విధంగా జరిగిన వాస్తవం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడింది ప్రతి ఒక్క బీసీల ఏరియాలో అన్ని వర్గాల్లోనే, నాకు ఒక వర్గంలో కాదు అన్ని వర్గాల్లోనే నా కుటుంబం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పరిస్థితిలో మనం పవన్ కళ్యాణ్ గారు 144 సీట్లు మోస్తున్నారు, మనం 21 మోస్తున్నాం, అందులో పిఠాపురం మనం ఎట్టి పరిస్థితుల్లోనే మన ఓటు కళ్యాణ్ గారికి వేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకోలాగా కూడా నేను చెప్పడం జరిగింది. 2014లో నా గుర్తు ఏంటి? ఉంగరం అండి, అంటే ఇండిపెండెంట్గా రెబల్ అభ్యర్థిగా. ఇప్పుడు నా గుర్తు గ్లాస్. ఓకే, ఓటు వేయండి, మీకు ఇవన్నీ ఎందుకు, వాళ్ళ పేర్లు ఈ పేరు ఎవరి పేర్లు అక్కర్లేదు, గ్లాస్ కొట్టండి. మళ్ళీ వర్మ మీకు అందుబాటులో ఉంటాడు. కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, మనకు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా సహాయ సహకారాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, మనం గ్లాస్కు ఓటేస్తే అని ఈ విధంగా ఎడ్యుకేట్ చేసి, ఈ ఎడ్యుకేట్ చేయడంలో చాలా ప్రెజర్ బిల్డప్ అయింది, నాకు ఇబ్బంది కూడా కలిగింది. అయినా అనే వరకు వదలలేదండి. మీటింగ్ అరగంటల ఈ మీటింగ్ గంట అయినా ఉన్నాయి, 2 గంటలైనా ఉన్నాయి, 3 గంటలైనా ఉన్నాయి. ఆ విధంగా మనం ఓటు ట్రాన్స్ఫర్ని చేసుకుంటావచ్చు. సార్ చంద్రబాబు గారి దగ్గర నుంచి మీకు ఎమ్మెల్సీ హామీ అనేది మాట అయితే మీకు వచ్చింది, అంటే ఒక హామీ వచ్చింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమైనా హామీ ఏమైనా వచ్చిందా? ఆయన కూడా చాలా నీతి నిజాయితీ వాస్తవాన్ని ఒప్పుకునే మనిషి అండి, ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఆయన సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది, అందులో తేడా లేదు. చాలా మీటింగ్లో చెప్పారు ఆయన. అంచేత అంటే మనం కూడా నిష్కల్మషంగా నిస్వార్థంగా కసితో అత్యధిక మెజారిటీ రావడానికి నేను, నా భార్య, నా కొడుకు అందరం కలిసి పనిచేస్తాం, నా తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఎవడు ఎన్ని కుక్కలు మురిగినా మాకు సంబంధం లేదు. కానీ మీరు ఇందాక ఏదో ప్రశ్న వేశారు వైసీపీ వాళ్ళు అన్నారని, నేను పట్టించుకోను. నా మనస్సాక్షి ఎలా ఉందో అలా వెళ్తాను, అది ఆయనకి తెలుసు. అంచేత ఎవరు పవన్ కళ్యాణ్ గారు అవునని, చంద్రబాబు నాయుడు గారు అవునని, నన్ను నేను ఎక్కడ ఉపయోగపడతాను అన్నది వాళ్ళు ఆలోచన చేసుకున్నప్పుడు అక్కడ నేను పనిచేస్తాను. సార్ కొంతమంది ఈ మధ్య చాలా ఒక క్వశ్చన్ అయితే చాలా ఎక్కువగా రైజ్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప కథానాయకుడు, అలాగే ఒక అద్భుతమైన జనాకర్షణ ఉన్న నాయకుడు,
ఆయన కోసం చిన్న చిన్న టీవీ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక ఓటమి భయం మొదలవడం వలన దాంతోనే టీవీ ఆర్టిస్టులు కావచ్చు, జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చి పవన్ గారికి సపోర్ట్ చేయమని, ఓటేయమని ప్రచారం చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది ప్రజలు కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయండి. అలాంటిది ఏమైనా అంటే ఎలా ఉంటుందంటే, ఒక సీనియర్ సెలబ్రిటీ సినిమా యాక్టర్ అవడం వలన ఆయన దగ్గర పెరిగిన టీం చాలా ఉంటుంది. ఆయన కనుసైగతో, ఆయన మాటతో, ఇప్పుడు ఆయన ఎవరో భుజం మీద చేసేయడం కూడా ఆర్టిస్ట్ని ఒక 10 మంది పెట్టుకుంటారు. ఆ కృతజ్ఞతతో వాళ్ళు వచ్చి ఓట్లు ఏం మార్చేస్తారని కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పి రాలేదు ఎవడన్నా, ఎవరికాడు వచ్చి ఒక ఊరు తిరిగి వెళ్ళిపోయేవారు. స్వచ్ఛందంగా వచ్చారండి, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా. పవన్ కళ్యాణ్ గారు ఎంత పిలుస్తారు? ఎవరిని పిల్లలేదు, ఆయన రమ్మనలేదు. ఎవరికాడు వచ్చి వెళ్ళిపోయారు, ఒక ఊరు తిరిగేసి వెళ్ళిపోయారు. ఆయన కూడా అడిగిన మాట లేదు, ఆయన వెళ్ళి కలిసిన వాస్తవం కూడా లేదు. అంటే ఏదో నేను వచ్చాను, నేను ఆయనకి కనపడాలి, నా ఫోటో ఆయనకి చూపించాలి, నేను పని చేసాను చెప్పాలన్న ఆలోచనతో ఎవరు రాలేదు. వాళ్ళ మనస్తృప్తికి వచ్చి మా యాక్టర్గా, వాళ్ళ దృష్టిలో యాక్టర్ అంటారు, మేము నాయకుడు అంటాం, గెలవాలన్న ఆలోచనతో వాళ్ళు వచ్చి ఒకసారి సరదాగా చూసుకుని వెళ్ళారు. అది సార్. ఇప్పుడు యాక్చువల్గా వంగగీత గారు ఒక మాట అన్నారు. అంటే అప్పట్లో చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియో బయట మా తమ్ముడిని, అంటే మా తమ్ముడు సొసైటీ కోసం లేకపోతే ఎంతో సాక్రిఫైస్ చేశాడు, అలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో లేకపోతే శాసనసభలో ఒక ప్రాతినిధ్యం వహిస్తే చాలా బాగుంటుంది, సో అతన్ని గెలిపించండి అని చెప్పి లాస్ట్లో, అంటే చిరంజీవి గారు చాలాసార్లు ఇక్కడికి వస్తారు అని అనుకున్నారు. అంటే చాలామంది అప్పుడైతే వార్తలు అయితే వచ్చాయి, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి పిఠాపురం రాబోతున్నారని. కానీ అదైతే జరగలేదు. కానీ ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేశారు ఆయన. అప్పట్లో వంగగీత గారు కూడా ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి తమ్ముడు ఎలాగవుతాడో నేను చెల్లిని అవుతాను, ఎందుకంటే నేను ప్రజారాజ్యం నుంచి వచ్చిన నాయకురాల్ని, ఆయన ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కూడా నా మీద ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇలాగని అన్నారు. సో అంటే చిరంజీవి గారి ఆశీస్సులు వంగగీత గారి మీద కూడా ఉన్నాయా సార్? అవి ఆశీస్సులు కావాలనుకున్నప్పుడు ప్రజారాజ్యం నుంచి వెంటనే మరి జనసేనకి వెళ్ళాలి కదా. ఊరెండు పార్టీలు తిరిగి మాకు అన్నగారు మాకు తమ్ముడు అంటే ప్రజలేమో హర్షించరా, ఏదో ఓట్లు సానుభూతి పొందామని ఆలోచన తప్పితే వేరేది లేదు. నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండి, ఏ పార్టీ మారకుండా ఉండి, కంటిన్యూటీ ఉండి, లేకపోతే గ్యాప్లో ఉండి, ఖాళీగా ఉండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాలి వంగగీత. అప్పుడు ఆవిడ ఇంకో మాట కూడా అన్నారండి, నాకు వ్యతిరేకంగా 100 మంది వచ్చినా నా వెనకతల జగన్ అనే ఒక శక్తి ఉంది అని. శక్తి జైల్లో ఉంటుంది కదా, అంతే సార్. ఇంకా ఫైనల్గా అడుగుతున్నాను, అంటే చాలామంది ఇప్పుడు రాజకీయ అంటే జ్యోతిష్యులు చాలామంది చెప్తారు, మీరు జ్యోతిష్యులు కాదు కానీ ఒక నాయకులుగా అడుగుతున్నాను. అంటే చాలామంది అంటూ ఉన్నారు, తర్వాత చంద్రబాబు గారి లైఫ్ ఇలా ఉండబోతుంది, జగన్ గారి లైఫ్ ఇలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది ఇలా అని. ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, చంద్రబాబు గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, జగన్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు ముఖ్యమంత్రి, జగన్ గారి భవిష్యత్తు ప్రతిపక్ష నాయకుడు. రేపు మళ్ళీ బెయిల్ తగ్గిపోతే చర్లపల్లి జైలు, అంతే. ఓకే. సో చంద్రబాబు గారు అంటే మీరేమనుకుంటున్నారు సార్, చంద్రబాబు గారు ఇంకెంతకాలం అంటే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? నేను అనుకోవడం ప్రజలు అనుకోవాలి కదా. మేము పార్టీ లీడర్గా మాకు ఎప్పుడు అయినా ఉండాలని అనుకుంటాం. ప్రజా నిర్ణయం ప్రకారం నడుస్తుంది ముందుకి. ప్రజలు ఇప్పుడు ఆయన పాలన కోరుకున్నారు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తీసుకుని వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి చాలా దూరంగా జరిగారు, సో ఇలా అని చెప్పి ఎలక్షన్ ముందు కొంతమంది తీసుకొని వచ్చారు. సో ఆయన అంటే ఆయన అభిమానులు వాళ్ళు టీడీపీ పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా చేశారా? అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అవనండి, ఇంకొకరు అవనండి, ఎవరైనా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. నిరంతరం పార్టీకి 24 గంటలు కష్టపడతానంటే ఎవరినన్నా స్వాగతిస్తుంది. కష్టపడినోడికి గుర్తింపు ఉంటుంది, అంతే లాజిక్. అంటే ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా రాజకీయాల్లోకి వస్తే అప్పుడు నేనున్నానండి, నేను ఊరంతా వ్యాపారాలు చేసుకుని ఏదో నెలకోసారి ఆయ అంటానంటే తప్పదు కదా. నా యొక్క శక్తి పార్టీకి దారబోయాలి, దారబోస్తే పార్టీ ఆటోమేటిక్ గుర్తిస్తుంది. ఈవేళ లోకేష్ గారు దారబోసారు, గుర్తిస్తుంది. లేకపోతే ఆయన ఇక్కడ లోకేష్ ఇక్కడ రావాల్సిన పని ఉంది, శుభ్రంగా యూఎస్లో హాయిగా ఉండొచ్చు కదా అని. నిరంతరం పార్టీకి పనిచేస్తున్నారు, రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాడు, పార్టీ గుర్తించింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అని గుర్తించలేదు, పార్టీలో ఒక కార్యకర్తగా గుర్తించి అంచెలంచెలుగా ఆయన పైకి వెళ్ళారు. ఆయన పార్టీకి ఆ విధమైన సేవ చేశారు. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలన్నీ మానుకొని ఒకవేళ వస్తే
ఒకవేళ టీడీపీ పార్టీలోకి వస్తే పని చేద్దామని లోకేష్ గారి స్థాయిలో నిలబెడతారా సార్? స్థాయి రావడం ఎవరికి స్థాయి ఉండదండి. మన యొక్క వర్కింగ్ ప్రోగ్రెస్ని బట్టి స్థాయి నిర్ణయిస్తారు. ఎవరెవరో వచ్చేస్తే స్థాయిలు ఇచ్చేసి పైన కూర్చోబెట్టి మా మీద పెట్టమంటే కుదరదు కదా. నువ్వు పనిచేసే విధానాన్ని బట్టి, నువ్వు పార్టీకి చేసి కష్టాన్ని బట్టి నీకు ఆటోమేటిక్గా స్థాయి వస్తాయి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతాను అనుకున్నానా? నేను పార్టీ కష్టపడ్డాను కాబట్టి నాకు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మాతో పంచుకున్నారు, చాలా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. అలాగే మీరు కోరుకున్నట్టు పిఠాపురం డెవలప్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వ్యూస్ చూసారు కదండి, ఇది పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారి అంతరంగం. సో ఆయన మనతో చాలా విషయాలు పంచుకున్నారు. అలాగే పిఠాపురం అనేది పక్కాగా ఒక అద్భుతమైన రోల్ మోడల్ నియోజకవర్గంగా కాబోతుంది అని చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో తన మైత్రి బంధాన్ని కూడా ఆయన చెప్పుకొస్తూ ఆయన ఒక మంచి నాయకుడు, చంద్రబాబు గారు ఎలాంటి ఒక దార్శనికుడో పవన్ కళ్యాణ్ గారు అంతే మంచి వ్యక్తి, అంతే మంచి నాయకుడు అని చెప్తూ ఉన్నారండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బాయ్.